వైకుంఠపాళి 8వ భాగం. 7వ భాగంలో గోపి అన్న సహాయంతో చదువుకుని అన్నను నిందిస్తాడు. కానీ రంగనాథం అదేమీ పట్టించుకోడు. చివరికి ఇద్దరి చదువులు పూర్తయినాయి. సంబంధాలు చూద్దాము అనుకున్న అవధాని పార్వతమ్మకి కోలుకోలేని దెబ్బలాగా గోపి ప్రవర్తన అనిపిస్తుంది. కథ కొనసాగుతుంది. తల్లికి సుస్థిగా ఉందని కరణం గారు రాసిన ఉత్తరం అందుకొని వచ్చింది జానకి. ఆమె వచ్చే వరకు ఇరుగు పొరుగు అమ్మలక్కలే లక్ష్మమ్మకు శుశ్రూష చేస్తున్నారు. పల్లెటూరి నాటు వైద్యుని వైద్యం సాగుతోంది. జానకి ఇల్లు చేరేసరికి బాగా చీకటి పడింది. ఆ గుడ్డి దీపపు వెలుగులో శుష్కించి మంచానికి అంటుకుపోయి ఉన్న తల్లిని చూసి బావురుమంది. నాకేం భయం లేదమ్మా, నువ్వు కంగారు పడకు అన్నట్లు చేతితో సైగ చేసింది లక్ష్మమ్మ. కరణం గారు, ఎన్నాళ్ల బట్టి అమ్మకి ఇలాగుంది అని ప్రశ్నించింది జానకి. ఎన్నాళ్ళో ఎక్కడమ్మా, అప్పటికి 4 రోజులై కొద్దిగా జ్వరం తగులుతోంది. మొన్న ఆదివారం నాడు ఆమె చెప్పేదాకా ఎవరికీ తెలియదు. అప్పుడే వారం తిరిగిందన్నమాట. నాకు కాస్త ముందరే తెలియచేయవలసింది. ఏదానికి ఆమె ఒప్పుకోందే. ఏదో పరీక్షకు కడుతున్నావు అంటున్నది. అనవసరంగా దాని చదువు పాడవుతుంది. నా కోసం కంగారు పడుతుంది. వద్దు అంటుంది. మొన్నైనా ఆమెతో చెప్పకుండా రాశాను. ఇప్పుడే నువ్వు వచ్చే ముందరేగా చెప్తా అన్నాడతడు. మీ సహాయానికి ధన్యవాదాలండి. ఎదుట నిలిచిన అందరికీ 2 చేతులు జోడించి నమస్కరించింది జానకి. ఆమెకు ధైర్యవచనాలు పలికి అంతా వెళ్ళిపోయారు. ఆ రాత్రల్లా లక్ష్మమ్మ నిద్రలో కలవరిస్తూనే ఉంది. అయ్యో అమ్మా, నిన్ను ఒంటరిగా విడిచిపోతున్నానమ్మా, నీకు పెళ్ళైనా చెయ్యలేకపోయాను అని మాటిమాటికి తల్లి కలవరింతలు విని జానకి దిగులు చెందింది. రోజులు గడుస్తున్న కొలది జానకి ధైర్యం సడలసాగింది. నడి సముద్రాన నావలా సాగిపోతున్న తల్లి జీవితం ఏ చిరుగాలికి ఎగిరిపడే కెరటం వల్లనైనా తల్లకిందులయ్యేలా ఉంది అని ఆందోళన చెందింది. భగవంతుడు అన్యదా తలిస్తే తనకు గతి ఏమిటి? నా అన్నవారు లేని ఈ విశాల విశ్వంలో ఆడదంటేనే అలుసుగా చూసే ఈ దేశంలో ఎలా బ్రతకడం? ఇన్ని సంవత్సరాల జీవన యాత్రలో తమ ఆప్తమిత్రులను సంపాదించుకోలేకపోయింది. దగ్గరకు వస్తున్నట్లుగానే వచ్చి దూరమయ్యాడతను, లేక తనే దూరం చేసుకుందో? ఇంకా మిగిలింది సుధా. ఆనాటి సంఘటన తరువాత మరి ఆమెను చూడనే లేదు. తన అసభ్య ప్రవర్తనకు ఆ భార్యాభర్తలు ఏమనుకున్నారో. తిరిగి 1-2 సార్లు వారింటికి వెళ్లాలనే ఉద్దేశం కలిగినా ముఖం చెల్లలేదు. ఆనాడు తను అంత మోటుగా ప్రవర్తించకపోవలసింది. తాపీగా జరిగిన విషయమంతా సుధకు చెప్పవలసింది. కానీ ఆ కోపంలో ఇంకా ఆలోచనకు అవకాశమేది? ఇంతకు అతడు చేసిన తప్పు మాత్రం ఏముంది? సుధా తమ ఇద్దరిని కొత్తవారిలా పరిచయం చేయబోతుంటే అంతకు పూర్వమే తెలుసు అన్నాడు. అంతటితో ఊరుకుంటే సరిపోయేది కదా. పైగా స్నేహితులు అనడం ఎందుకు? తమ ఇద్దరి పట్ల అల్లుకున్న స్నేహలత తునాతునకలై వసివాడిపోయి 10 రోజులకు పైగా అయిందే. ఇంకా ఆ నటనకు అందులో సుధ ఎదురుగా అవసరమేముంది? తల్లి మూలుగుతో తన ఆలోచనలన్నీ మూలకు నెట్టి మంచం దగ్గరకు వచ్చింది జానకి. తలగడ తిన్నగా సర్ది దుప్పటి గుండెలకు పైగా కప్పింది. ఫ్లాస్క్లోని గోరువెచ్చని పాలను చిన్న చెంచాతో నోటిలో పోసింది. కొన్ని గుటకలు పడ్డాయి. 1-2 సార్లు పైకొచ్చేశాయి. ఆనాటికి 4 రోజులై ఆ పల్లెకు దగ్గరగా ఉన్న బస్తీ నుండి డాక్టర్ వచ్చి చూస్తున్నాడు. అతడు చెప్పిన ప్రకారం మందులిస్తోంది జానకి. అయినా లక్ష్మమ్మకు జ్వర తీవ్రత తగ్గలేదు. పూర్తి తెలివి రాలేదు. ఆ రాత్రి జానకి భయంతో నిద్ర రాలేదు. ఇంకా తను ఒంటరిగా ఆ ఇంట్లో ఉండలేను అనుకుంది. ఎవరినైనా తోడు తెచ్చుకోవాలి. కానీ తన కోసం ఈ కుగ్రామంలో వచ్చేవారెవరుంటారు? సుధా ఆమె మనసులో మెదిలింది. కానీ పెళ్ళై భర్త ఇంట ఉన్న ఆమె ఈ స్నేహితురాలి కోసం ఇక్కడికి వస్తుందా? ఏమంటుందో చూద్దామని ఆమెకు ఉత్తరం రాసింది. వీలైతే మీ శ్రీవారిని కూడా తీసుకురా సుధా. అమ్మ జ్వరం చూస్తుంటే నాకేం తోచటం లేదు. మందిస్తున్న డాక్టర్ మీద నమ్మకం కుదరలేదు. నాకు నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. మీ దంపతులు నా కోసం ఈ కష్టం తీసుకోక తప్పదు అని రాసింది. ఉత్తరం పోస్ట్ చేసిన గంట నుండి సుధ కోసం ఎదురు చూసింది జానకి. ఉత్తరం అందిందో లేదో, సుధ వస్తుందో రాదో, ఆమె భర్త ఒప్పుకుంటాడో లేదో. ఆనాడు పిలుస్తున్నా వెనుదిరిగి చూడకుండా వెళ్ళిపోయిందే. అటువంటి దానికోసం ఈ ఎండలో ఏం ప్రయాణం? అందులోనూ పల్లెటూరు అంటున్నావు. తాగేందుకు పరిశుభ్రమైన నీరైనా దొరక్కపోవచ్చు. పైగా నాటుదారిలో 4 మైళ్ళు 2 ఎడ్ల బండిలో ప్రయాణం. ఇన్ని అవకతవకలు పెట్టుకొని నిన్ను ఎలా రమ్మంది మీ స్నేహితురాలు? పైగా నన్ను కూడా తీసుకురమ్మందా? నాకు ఇక్కడ పని పాటు లేకుండా కూర్చున్నాను అనుకుంటుందా అని సుధ భర్త అడ్డుపుల్లలు వేస్తే అంతులేని అనుమానాలు, అంతలోనే ఆశ వెలుగునీడల్లా కదలాడాయి జానక మనసులో. అడ్డంకులనన్నింటినీ అవలీలగా దాటుకుని స్నేహితురాలి ముందు భర్తతో సహితంగా వాలింది సుధ.
జానకికి కొండనందుకున్నంత సంతోషమైంది. సుధను కౌగిలించుకుని చిన్నపిల్లలా భోరున ఏడ్చింది. ఊరుకోవే జానకి, మీ అమ్మకొచ్చిన భయమేం లేదు. మేము 2-3 రోజులు సెలవు తీసుకుని ఎటైనా తిరిగొద్దాం అనుకుంటుండగా నీ ఉత్తరం అందింది. మీ పల్లెసీమలో పర్యటించినట్లు అవుతుంది, స్నేహితురాలిని ఆపదలో ఆదుకున్నట్లు అవుతుంది అనుకుని బయలుదేరాం. ఆయన మందుల బ్యాగ్తో వచ్చారు. మీ అమ్మకి నయం చేసి మరీ కదులుతారు అన్నది సుధ జానకిని ఓదారుస్తూ. రాజారావు హస్తవాసి వల్ల, నేను వాడిన మందుల వల్లనేమి లక్ష్మమ్మ జ్వరం తగ్గుముఖం పట్టింది. 3 రోజులు సెలవు పూర్తి చేసుకుని అతడు వెళ్ళిపోయేసరికి ఆవిడ తెలివిగా మాట్లాడుతూ తనకు కావలసినవి అడిగి పుచ్చుకుంటోంది. ఆ పైన వాడవలసిన మందులు, చెయ్యవలసిన పథ్యాలు చెప్పి వెళ్ళిపోయాడు రాజారావు. జానకి బలవంతం మీద సుధా మరి 4 రోజులు ఉండేందుకు ఒప్పుకుంది. 2 రోజులు ప్రశాంతంగా గడిచాయి. స్నేహితురాళ్ళిద్దరూ అనేక విషయాలు మాట్లాడుకుంటూ సరదాగా కాలక్షేపం చేశారు. అన్ని రోజులై మనసులో మెదులుతున్న ప్రశ్నను ఆనాడు సూటిగా వేసింది సుధా. జానకి, ఆ రోజు పిలుస్తున్న వినకుండా అలా పరుగు తీశావేం అన్నది. నాకు పిచ్చి పట్టింది. అది కాదు, నిజం చెప్పు జానకి. నిజంగా నీకు రంగనాథం ఎవరో తెలియదా? తెలుసు సుధా. మరి ఆ విషయం చెప్పాలంటే చాలా చెప్పాలి. నీకు అభ్యంతరం లేకపోతే నాకు తెలుసుకోవాలని ఉంది జానకి. మీరిరువురు నాకు కావలసిన వారే. ఆనాటి మీ ఇద్దరి ప్రవర్తన నాకు అసహజంగా అనిపించింది. దానికి తగినంత కారణం ఉందా? విను, నీకే తెలుస్తుంది. జానకి చెప్పడం మొదలుపెట్టింది. రంగనాథం గారిని నాకు 3 సంవత్సరాలుగా తెలుసు. ఆయన నేను ఒకే స్కూల్లో పనిచేస్తున్నాం. సాధారణంగా మా ఇద్దరికి ఒకే క్లాస్కి వరుస పీరియడ్స్లో పాఠం చెప్పవలసి ఉండేది. ఆయన క్లాస్ రూమ్లో నుండి బయటకు వస్తుంటే నేను వెళ్ళవలసి వచ్చేది. మొదట్లో ఇద్దరం ముభావంగా ఉన్న, ప్రతిరోజు చూస్తున్న మనుషుల్ని అప్పుడే కొత్తగా చూస్తున్నట్లు ముఖం పెట్టలేక పెదవులపై చిన్న చిరునవ్వుతో పలకరించుకునేవారిం. 1 సంవత్సరం తిరిగి వచ్చేసరికి మా పరిచయం మరి కాస్త ముందుకు సాగింది. పలకరింపులతో పాటు 1-2 మాటలు కూడా నడిచేవి. సర్వసాధారణంగా అవి టీచింగ్కి, స్కూల్కి సంబంధించినవై ఉండేవి. అరుదుగా వ్యక్తిగత సమాచారాలు కదలకూడదు. 2వ సంవత్సరంలో మా స్నేహం బాగా బలపడింది. స్కూల్లో జరుగుతుండే అనేక ఉత్సవాల్లో ఇద్దరం కలిసి పాల్గొనేవారిమి. వారి వల్ల ఏ సహాయం కావలసినా నేను సంకోచం లేకుండా అర్థించేదాన్ని. ఆయన ఏదో విధాన సాధించి తీరేవారు. అన్నింటికన్నా ఎక్కువగా వారి నిజాయితీ, నియమ ప్రవర్తన నన్ను ఆకర్షించాయి. అందరితో స్నేహంగా మసులుతూ తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ ఎదుటివారి వ్యక్తిత్వాన్ని గౌరవించేవారు రంగనాథరావు గారు. క్లాసులో పిల్లలకి అతని ఎడల భయభక్తులతో కూడిన గౌరవం ఉండేది. ఏ చిన్న సంశయాన్ని విచారించకుండా విడిచిపుచ్చేవారు కారు. అసూయా పరులు ఏమనుకున్నా పని విలువెరిగిన పెద్దలు అభివృద్ధిలోకి రావాల్సిన కుర్రాడు అనేవారు. స్కూల్లో మొదలైన మా స్నేహం బయట దృఢపడింది. తీరిక వేళలలో ఇద్దరం కలిసి ఏ పార్కుకో, బీచ్కో పోయి కూర్చుని కాలక్షేపం చేసేవారిమి. ఒకరి కష్టసుఖాలు, ఒకరి ఆశలు, ఆలోచనలు, అలవాట్లు ఇంకొకరం తెలుసుకున్నాం. వారి తమ్ముడి చదువు కోసం ఆయన రాత్రి పగలు కష్టించి సొమ్ము పంపేవారు. తన కోసం ఖర్చు చేసే ప్రతి పైసాను 10 సార్లు లెక్క కట్టి మరీ వాడేవారు. అతని ఇంటి విషయాలు తెలియని కొందరు ఆయన్ని పిసినారి అనేవారు. ట్యూషన్లు చెప్తున్నారని ధనదాహం జాస్తి అనేవారు. నా ఆశయం నెరవేరిన నాడు ఎవ్వరి మాటలు నన్ను బాధించవు జానకీదేవి. నా తమ్ముడు పెద్ద ఇంజనీర్ అయి సంసారాన్ని హాయిగా గడుపుకుంటుంటే ఈ మాటలన్నీ మర్చిపోగలను. నా అభిలాషని పూర్తి చేయమని భగవంతుని ప్రార్థిస్తున్నాను అనేవారాయన. మీరు నిష్కల్మష హృదయంతో, భ్రాతృప్రేమతో ఇంతగా కష్టిస్తున్నారు. మీకు భగవంతుడు సర్వదా సహాయకారిగా ఉంటాడు అనేదాన్ని. గంటల కొలిది జరిగే మా సమావేశాలలో ఒక అసభ్య పదం కానీ, అసభ్య ప్రవర్తన కానీ ఎప్పుడూ జరగలేదు. ఆయన్ని మామూలుగా మనకి తారసపడే యువకుల కన్నా ఉన్నతులుగా, అధికులుగా ఊహించుకొని నా మనోమందిరాన ప్రతిష్ఠించుకున్నాను. నేను చేసిన తప్పిదమంతా అదే. సుధా, ఒకానొక దుర్ముహూర్తాన ఆ మూర్తి అక్కడి నుండి ఒరిగిపోయింది. నా ప్రేమాస్పదమైన పవిత్ర మూర్తి ఆ ఉన్నత పదం నుండి దిగజారి నా కాళ్ల ముందు మట్టి బొమ్మలా పడిపోయింది. జానకి కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. ఆమె చెప్పడం ఆపింది. అంత జరగరాని అపచారం ఏం జరిగింది జానకి? సుధ ప్రశ్నించింది. జానకి మాట్లాడకుండా లేచి వెళ్ళి 2 ఉత్తరాలు తెచ్చి సుధ చేతిలో పెట్టింది. ఇవేమిటి? సుధ ప్రశ్నించింది. చదువు నీకే తెలుస్తుంది. సుధ ఉత్తరం విప్పి చూసింది. అది జానకికి తన తల్లికి రాసింది. అందులో రంగనాథంపై తన అభిప్రాయం, ఆలోచనలు, వివరాలతో రాసింది. ఉత్తరానికి దిగువగా పేరు, దస్తూరితో 2 వాక్యాలున్నాయి. మీ అమ్మాయి మానసచూరుడు, ఆమెకు అన్ని విధాలా తగిన వరుడు. అంతకన్నా మంచివరుణ్ణి మీరు మీ కుమార్తెకు తేలేరు అనుంది. 2వ ఉత్తరంలోని దస్తూరి ఆ 2 వాక్యాలు రాసిన వారివే.
ఉత్తరం అక్కడక్కడా చూసింది సుధా. పుస్తకాలలోనూ సినిమాలలోనూ తరచూ కనిపించేలాంటి ప్రేమలే కాది. అడుగున సంతకం రంగనాథరావు అనుంది. సుధ ఆశ్చర్యంగా చూసింది. ఈ ఉత్తరం బావ రాశాడా? తనంతనే ప్రశ్నించుకున్నట్లు పైకన్నది. అలాగే అనుకుంటున్నాను సుధా. ఆ ప్రశ్న తనకే అనుకుని జవాబు చెప్పింది జానకి. కానీ సంతకానికి ఉత్తరంలోని దస్తూరికి భేదం ఉంది. అదే నాకు అర్థం కానిది. మారు దస్తూరితో ఉత్తరం రాసి స్వదస్తూరితో సంతకం ఎందుకు చెయ్యాలి? అడగలేకపోయావా? అడిగాను. సంతకం తనదే గాని ఆ ఉత్తరం తను రాయలేదన్నాడు. అది ఇంకొక అవసరం నిమిత్తం తెల్ల కాగితం మీద పెట్టడమైందన్నారు. మరి అది ఎవరు రాసినట్లు? ఆ మాట ఆయన చెప్పలేదు. ఎవరైనా మీ ఇద్దరి స్నేహాన్ని పాడు చేయాలని రాసి ఉంటారు. జానకి, బావ ఇటువంటి ఉత్తరాలు ఆడపిల్లలకి రాయగలడు అంటే నేను నమ్మలేను. మొదట్లో నేను నమ్మలేదు సుధా. ఆయన తనపై ఆరోపించిన నేరాన్ని కాదని రుజువు చేసుకుంటారు అనుకున్నాను. ఆయన ఆ ప్రయత్నం ఏం చెయ్యలేదు. అప్పటికి కోపంతో చేదరించుకున్నా ఆయన మాటపై నమ్మకం ఉంచాను. సావకాశంగా విషయ సేకరణ చేద్దామనుకున్నాను. కానీ ఇంకొక సంఘటన నా ఆశలను మొదలంటా తుంచివేసింది. ఆయన ఏ విషయంలోనూ నాతో అబద్ధం చెప్పరని, ఏ విషయం నా దగ్గర దాచరని నమ్ముతుండేదాన్ని. కానీ నేను పొరపడుతున్నానని, ఆయన ఎంత నాటకం ఆడేందుకైనా సమర్థులని తెలుసుకున్నాను. ఆయన అభాగ్యుని అదృష్టం అనే నాటిక రచయిత్రిని గురించి తెలుసుకున్నారు. ఆవిడ మీకు తెలుసా అని ప్రశ్నించాను. తెలియదు అన్నారు. కానీ అబద్ధమని తేలింది. ఆయన కావాలని నా దగ్గర అబద్ధం ఆడారు. ఆయన నిజాయితీపై నాకున్న నమ్మకాన్ని వమ్ము చేశారు. ఒక విషయంలో బొంకిన పురుషుని మాటకి విలువేముంది సుధా? నువ్వు పొరబడి ఉంటావు జానకి. ఆ విషయంలో అబద్ధం ఆడవలసిన అవసరం బావకేముంటుంది? ఏముందో నేను చెప్పలేను. కానీ కళ్ళతో చూసిన దాన్ని కాదని ఎలా అనుకోను? ఒక్కొక్క సమయంలో మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి జానకి. కళ్ళు నిజం చూసిన మనసు ఆ దృశ్యానికి అపార్థాలు కల్పించి మెదడులోకి ఎక్కిస్తుంది. దానిని సాక్ష్యంగా మనం తీసుకోకూడదు. ఈ విషయంలో నా కళ్ళను మించిన సాక్షులు నాకెవరున్నారు సుధా? నేనున్నాను. నువ్వా? మీ బావకి సహాయం చేయడానికైనా ఏమైనా అంటావు? అలాగేం లేదు. నేను నోరు విప్పను. నీ అంతట నువ్వే తెలుసుకునేలా చేస్తాను. సరేనా? అదెలా సంభవం? జానకి అనుమానాన్ని వ్యక్తం చేసింది. సుధా జానకి చెవిలో ఏదో చెప్పి అర్థమైందా అన్నది. జానకి బుర్ర ఊపింది. నీ ఆరోపణ అబద్ధమని తేలితే నాకేమిస్తావు? నువ్వేది కావాలంటే అది. జానకి నవ్వుతూ జవాబు చెప్పింది. సరే, అన్నమాట తప్పరాదు. జ్ఞాపకం ఉంచుకో మరలా అంది సుధా. లక్ష్మమ్మ గారి పిలుపుతో జానకి లోపలికి వెళ్ళింది. సుధా వీధి గుమ్మంలోకి వెళ్ళేసరికి కరణం గారి పాలికాపు ఏదో ఉత్తరం తెచ్చిచ్చాడు. అయ్యగోరు జానకమ్మ గోరికి ఉత్తరం ఇచ్చి రమ్మన్నారు. పొద్దుటేలా పట్నం పోతే పోస్టయ్య ఇచ్చాడట అన్నాడు. సుధ ఉత్తరం అందుకుని అడ్రస్ చూసింది. కళ్ళల్లో ఒక్క వెలుగు వెలిగింది. తన చేతిలోని కాగితాన్ని కొంత సొమ్ము పాలికాపు చేతిలో పెట్టి, ఇది పట్నంలో పోస్టాఫీస్లో ఇచ్చిరా, ఇప్పుడే వెళ్ళాలి అంటూ వాడి చేతిలో మరో ₹1/2 పెట్టింది. ఇది దేనికండమ్మగారు? పాలికాపు ప్రశ్నించాడు. అది నీకినాం అన్నది. వాడు కనుచాటు అయ్యేదాకా చూసి చేతిలోని ఉత్తరం వైపు తిరిగి దృష్టి సారించింది. ఇందులో ఏం అనుమానం లేదు. తనలో తను అనుకున్నది. ఏం లాభం లేదమ్మా. ఎన్ని విధాల చెప్పినా గోపి తన మొండిపట్టు వదలడం లేదు. కాదు కూడదు అంటే పెళ్లి చేసుకోకుండా ఇలాగే ఉండిపోతానంటున్నాడు. ఈ పరిస్థితుల్లో ఇంకో పిల్లను తెచ్చి వాడి చేత బలవంతాన పుస్తక కట్టించినా ప్రయోజనం ఉండదు. ఈ విషయంలో వాడి మాట ప్రకారం వినడమే మంచిది అన్నాడు రంగనాథం. పార్వతమ్మ ఉస్సూరని నిట్టూర్చింది. ఇంతకీ వాడు కావాలంటున్న పిల్ల కూడా ఏ విషయంలోనూ మనవాడికి తీసిపోయేది కాదు. మంచి మర్యాద ఉన్న కుటుంబం, చదువుకున్న పిల్ల, చక్కనిది. ఇంకా కులగోత్రాలంటావా? ఈ రోజుల్లో ఎవరు వాటిని పాటిస్తున్నారు? తల్లి తన మాటల్ని వింటుందా లేదా అని క్షణకాలం ఆగాడు రంగనాథం. మీ అందరికీ ఇష్టమైన నేను కాదంటే మాత్రం ఆగిపోతుందా నాయనా? అలాగే కానియండి. అడ్డాలలో ఉన్నప్పుడే బిడ్డలు కానీ గడ్డాలు మీసాలు వచ్చాక ఏం బిడ్డలు అనేది మా దొడ్డమ్మ. చిన్ననాడు నేను పెట్టే తిండికి తొడిగిన బట్టకి వంకలించేవారా? ఈనాడు మీరు పెద్దవారయ్యారు. మీ ఇష్టాలు మీవి. మధ్యన నేనెవరు చెప్పేందుకు అన్నది పార్వతమ్మ. చిన్ననాటి తిండి బట్టలకు జీవితాంతం కలిసి ఉండవలసిన వివాహ సంబంధానికి ఉన్న తేడా ఆమెకు తెలియందా? తనకు నచ్చిన పిల్లను కొడుకు కాదంటున్నాడనే విచారం, ఆ వచ్చే పిల్ల ఎటువంటిదవుతుందో అనే భయం, పెళ్లికి ముందే తన మాటను కాదంటున్న కొడుకు పెళ్ళాం వచ్చాక తనను తిన్నగా చూస్తాడా అన్న అనుమానం ఆమె కళ్ళల్లో నీళ్లు తెప్పించాయి. అదేమిటమ్మా, శుభం అనవలసిన దానివి కళ్ళంట నీళ్లు పెడుతున్నావు? నీకంత ఇష్టం లేకపోతే గోపీని చివాట్లు పెడతానమ్మా. నీకు నచ్చని పిల్ల ఈ ఇంటికి కొడలుగా ఎలా వస్తుంది అన్నాడు రంగనాథం. వద్దులే నాయనా, వాడి ఇష్టప్రకారమే కానీ అన్నది పార్వతమ్మ భారంగా. ఆ వెనక 2 రోజులు పిల్లల పెళ్ళిళ్ళ ప్రస్తావన రాలేదు.
జరిగిన సంగతులన్నీ పార్వతమ్మ నోటి తెలుసుకున్న అవధాని గారు ఆ విషయంలో తన జోక్యం అనవసరం అనుకున్నారు. తను నిర్ణయాలు తాము చేసుకొని పిల్లలు నాన్నగారు మీ ఆశీర్వాదం కావాలని తన దగ్గరికి వస్తే వారిని మనస్ఫూర్తిగా దీవిస్తాడు. తను చేయవలసిన విధులను నిర్వర్తిస్తాడు. అంతకు మించి పూనుకోవడం ఆవేదనకు మూలమవుతుంది అనుకున్నారు. బిడ్డల పట్ల పురుషుడు కొన్ని సమయాలలో నిర్లిప్తత అవలంబించగలడు. ముఖ్యంగా పెరిగిన బిడ్డల అభిప్రాయాలు తన వాటితో ఏకీభవించవని తెలిసిన నాడు వారి నుండి సాధ్యమైనంత దూరంలో తప్పుకుని తిరగలడు. కానీ స్త్రీ విషయం వేరు. బిడ్డలు పెరిగి పెద్దవారవుతున్నా వారిని ఎడం చెయ్యలేరు. పెంచుకున్న మమతను అదుపులో పెట్టుకోలేరు. ఉగ్గుపాలనాడు బిడ్డలు తన పట్ల చూపే ఆప్యాయతే ఆనాడు ఉండాలని కోరుకుంటుంది. ఆ భావనకు ఏమాత్రం అవరోధం ఏర్పడినా ఇంకా తనకు ఈ ప్రపంచంలో ఏమీ మిగల్లేదన్న నిరాశను నింపుకుంటుంది. స్త్రీ తన అదుపులో పెట్టుకోలేని ఈ బలహీనతే అనేక గృహ కలహాలకు కారణమవుతుంది. నీ విషయం ఏమాలోచించవురంగా? విస్తర్లో అన్నం మారు వడ్డిస్తూ ప్రశ్నించింది పార్వతమ్మ. ఒక్కసారి తల్లి ముఖంలోకి చూశాడు రంగనాథం. ఆ 4 రోజులై ఆమె పడుతున్న ఆందోళన ఆమె ముఖంలో కనిపిస్తోంది. వడగాల్పులను పసివాడి చెట్టును వీడివడిన లతలా ఉందామే. రంగనాథం మనసులోని మాట పైకి రాలేదు. నోరు పలికిన మాటను విని మనసు నిర్ఘాంతపోయింది. పిల్లను చూసేందుకు వస్తామని వారికి ఉత్తరం రాయించమ్మా అన్నాడు. నిజంగా పిల్ల నచ్చితే చేసుకుందామనేనా? అంతరాత్మ ప్రశ్నించింది. అవును, చేసుకుంటాను. నాకేం అభ్యంతరం ఉంది? నేను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండబోవడం లేదు. ఎవరో ఒక పిల్ల నా భార్య కావాలి కదా. ఆ పిల్ల అమ్మ ఎంచిన పిల్లే, అమ్మకు నచ్చిన పిల్లే ఎందుకు కాకూడదు? మరి జానకి సంగతి ఏం చేస్తావు? నీ మనసున నింపుకున్న ప్రేమను అనురాగాన్ని ఏ గోతిలో పడేస్తావు? జానకిని సహచరిగా నీ మనసులో నిర్మించుకున్న సుందర సౌధాలను ఏ గాలిలోకి ఎగరేస్తావు? మనసు సూటిగా ఈటలను విసిరింది. ఆ పిల్లని గురించిన బెంగ నాకు లేదు. ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఏ అనుబంధం లేదు. ఆమెను గురించి ఆలోచించవలసిన అవసరం నాకు లేదు. ఆమె దారి ఆమె చూసుకోగలదు. అందుకు నా సహాయం అక్కర్లేదు. నా గురించే నేను ఆలోచించుకుంటున్నాను. ఇప్పుడు నా దృష్టిలో ఏ పిల్లైనా ఒక్కటే. ఆ పిల్ల అమ్మకు నచ్చిన పిల్లే ఎందుకు కాకూడదు? అమ్మ ఆశలనైనా ఎందుకు పూర్తి చేయకూడదు? తన వాదనను సమర్థించుకున్నాడు రంగనాథం. నిజంగానే అంటున్నావా రంగా? అతని మాటను సిద్ధపరచుకునే ఉద్దేశంతో తిరిగి ప్రశ్నించింది పార్వతమ్మ. చెప్పాను కదమ్మా, నాన్నగారిని ఉత్తరం రాయమను అంటూ లేచిపోయి చేయి కడుక్కున్నాడు రంగనాథం. పార్వతమ్మ సంతోషంగా కొడుకు వైపు చూసింది. అతడు తువ్వాలతో మూతి తుడుచుకుంటూ అరుగు మీదకి వెళ్ళిపోయాడు. పార్వతమ్మ భోజనం చేసి వంట ఇల్లు సరిచేసుకుని బయటకు వచ్చేసరికి రంగనాథం చేతిలో ఏదో కాగితం పట్టుకుని అరుగు మీద అటు ఇటు పచారు చేస్తున్నాడు. ఏదో ప్రశ్నించబోయిన పార్వతమ్మ అతని ముఖం చూసి ఆగిపోయింది. మృత్యురాక్షసి తన కరాళ ద్రంశలను నూరుతూ మీదికి నడిచొస్తుంటే తన సర్వనాశనం కొన్ని లిప్తలలో జరగబోతున్నదని గ్రహించినప్పుడు మానవునికి కలిగే అనుభవం ఎటువంటిదో దానిని అనుభవిస్తున్నాడు రంగనాథం. ఎదురుగా ఉన్న పార్వతమ్మ అతని దృష్టిలో లేదు. ఏ ప్రయాణ సౌకర్యానికి అందుబాటులో లేని అధ్వాన్నపు కుగ్రామం. కుప్పలు కుప్పలుగా పోగులు పడి ఉన్న ఇళ్ల మధ్యలో చౌడుబారిన గోడలు, ఊడిపోయిన పెంకులతో ఉన్న ఒక పాత కొంప, చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతున్న ఒక జీవి, ఆశగా తన కోసం ఆక్రోశిస్తున్న అమాయక నేత్రద్వయం, భారంగా తీస్తున్న ప్రతి శ్వాసను లెక్క కట్టి ఆమె ఆయుర్దాయంలో నుండి కొట్టివేస్తున్న మృత్యువు కళ్ల ముందు కదిలాయి. అప్పటికి రంగనాథం చేతిలోని కాగితం ఏమిటో పార్వతమ్మకు అర్థమైంది. టెలిగ్రామ్ ఎక్కడి నుండ్రా? ఆతృతగా ప్రశ్నించింది. తల్లి మాట రంగనాథం చెవుల పడలేదు. అమ్మా, జానకీదేవికి ప్రాణం మీదకి వచ్చిందట. అంత మాత్రం చెప్పి గదిలోకి వెళ్ళిపోయాడు. 2 నిమిషాలలో చేతిలో సంచితో బయటకొచ్చి, నేను వెళ్తున్నానమ్మా, నేను తిరిగి వచ్చే వరకు వాళ్ళకి ఉత్తరం రాయొద్దు అంటూ రోడ్డు మీద వడివడిగా నడక సాగించాడు. పార్వతమ్మకు జరిగిందేమిటో అర్థం కాలేదు. కొడుకు వెళ్ళిన వైపే పిచ్చిదాన్లా చూసింది. రంగడు ఎక్కడికి వెళ్తున్నాడు? పార్వతి, అవధాని గారు ప్రశ్నించారు. దారిలో రంగనాథం ఆయనకు ఎదురుపడ్డా అంత తొందరలో వెళ్తున్న వాడిని ఆపి ప్రశ్నించడం మంచిది కాదని ఊరుకున్నారు. జానకీదేవికి ప్రాణం మీదకి వచ్చిందట, వెళ్ళాడు. పార్వతమ్మ అయోమయంగా జవాబు చెప్పింది. అతని వైపు అర్థరహితంగా చూసింది పార్వతమ్మ. జానకీదేవి ఎవరో తనకు తెలియదన్న సంగతి అప్పటికి ఆమె గ్రహించింది. నాకు తెలియదు అన్నది నిస్పృహతో. రంగడు తిరిగొచ్చాక తెలుస్తుందిలే. భార్య వైపు జాలిగా చూశారు అవధాని గారు. దారిలో కనిపించిన వారిని అడిగి తెలుసుకుంటూ ఎట్టకేలకు జానకి ఇంటికి చేరుకున్నాడు రంగనాథం. బారుగా తెరిచి ఉన్న తలుపుల గుండా లోపలికి చూశాడు. ఎదుటి గదిలో తల్లి మంచం పక్కగా ఉన్న స్టూల్ మీద కూర్చొని బత్తాయి పండు తొనలు వలిచి తల్లికి తినిపిస్తోంది జానకి.
తను పొరపాటుగా అర్థం చేసుకున్నాడేమోనని జేబులోని టెలిగ్రామ్ కాగితం తీసి చూసుకున్నాడు రంగనాథం. మరి ఇలా అసత్య వార్తను పంపడంలో ఆమె ఉద్దేశం ఏమిటి? ఇంటికి పిలిచి తన్ను అవమానపరుద్దామనా, లేక వస్తాడా రాడా అని పరీక్ష చేయాలనా? ఆమె ఏ ఉద్దేశంతో ఆ టెలిగ్రామ్ పంపినా ఇప్పుడు తన కర్తవ్యం ఏమిటి? వచ్చినవాడు వచ్చినట్లు తిరిగి వెళ్ళిపోవడమా, లేక లోపలికి వెళ్ళి అడగవలసిన 4 మాటలు అడిగి విషయం తేల్చుకోవడమా? రంగనాథం ఏ నిశ్చయానికి రాకముందే జానకి అటు చూసింది. మెల్లగా బయటకొచ్చింది. రండి రండి రంగనాథరావు గారు అంది. మీ టెలిగ్రామ్ అందింది అన్నాడు ముక్తసరిగా. అవును, అందే ఉంటుంది. మీరు ఈరోజు తప్పక వస్తారని అనుకుంటూనే ఉన్నాను. కానీ మీరు ఆ విధంగా టెలిగ్రామ్ పంపించడంలో అర్థం? కొంచెం కర్కశంగానే ప్రశ్నించాడు రంగనాథం. అమ్మకి ఒంట్లో బాగులేదు, మీ సహాయం అవసరమనిపించింది. కానీ అలా ఇస్తే రారని క్షమించండి అన్నది జానకి అపరాధినిలా. పర్వాలేదు జానకీదేవి, నాకు మీతో మాట్లాడవలసిన పని కూడా ఉంది. ఈ అవకాశాన్ని మీ అంతటి మీరే కలగజేసినందుకు ధన్యవాదాలు. రండి మా అమ్మని చూద్దురు గాని. గదిలోకి దారి తీసింది జానకి. ఎవరితోనమ్మా మాట్లాడుతున్నావు? లక్ష్మమ్మ ప్రశ్నించింది. ఈయన రంగనాథరావు గారిని, మా స్కూల్లోనే పనిచేస్తున్నారు. నేను చూద్దామని వచ్చారమ్మా. రానాయన, అలా బల్ల మీద కూర్చో. నీ గురించి జానకి చెప్తుండేది. ఇన్నాళ్ళు విని సంతోషించేదాన్ని. ఈరోజు నీ అంతటి నువ్వే వచ్చావు, సంతోషం అన్నది ఆవిడ ఆప్యాయంగా. నమస్కారం అండి. మీ ఒంట్లో సుస్థిగా ఉందని జానకీదేవి గారు చెప్పారు. ఇప్పుడు కొంత సులువుగా ఉందా? వినయంగా ప్రశ్నించాడు రంగనాథం. నీకన్నా చిన్నది, దాన్ని మన్నించడం ఏమిటి నాయనా? జానకి అను చాలు. రంగనాథాన్ని సరిదిద్దిందావిడ. నా ఆరోగ్యానికి ఏమిటి నాయనా? పెద్దదాన్నైపోయాను. ఎప్పుడు భగవంతుడు పిలిపొస్తే అప్పుడు వెళ్ళిపోతాను. నాకున్న కోరికెల్లా ఒక్కటే, నేను కన్ను ముయ్యకముందే మా జానకిని ఓ అయ్య చేతిలో పెట్టి శుభం అనిపించాలని ఉంది. ఆ భగవంతుడి ఇచ్చ ఎలాగుందో మరి. ఈ మాటంటూ సాభిప్రాయంగా రంగనాథం వైపు చూసింది లక్ష్మమ్మ. ఆ విషయం తనతో చెప్పడంలో ఆవిడ అభిప్రాయం ఏమై ఉంటుంది అనుకున్నాడు రంగనాథం. పెద్దవాళ్ళు పెళ్ళిటికొచ్చిన ఆడపిల్లల గురించి తాము పడే ఆందోళన నలుగురి ముందు వెళ్ళబోసుకుని మనసు చురకని చేసుకుంటారు. అలాగే తనతో ప్రస్తావించిందా, లేక ఇంకేదైనా కారణం ఉందా? తన గురించి జానకీదేవి ఆమెతో ఏం చెప్పు ఉంటుంది? బహుశా మంచిగానే చెప్పుండాలి. లేకుంటే ముసలావిడ తన్నంత అభిమానంగా పలకరించి ఉండకపోవును. అతను ఆలోచన నుండి తేరుకునేసరికి జానకి అక్కడ లేదు. రంగనాథం అటు ఇటు చూస్తుండగానే ఇంకొక గదిలోంచి సబ్బు తువాలు పట్టుకునొచ్చింది. పెరట్లో బిందెలో నీళ్లున్నాయి, వెళ్ళి స్నానం చేసి రండి, భోజనం చేద్దాం అన్నది. ఆమె ఇచ్చిన సబ్బు తువాలు పట్టుకుని పెరట్లోకి వెళ్ళాడు రంగనాథం. దూరంగా కొబ్బరి చెట్టు కింద పని మనిషి అంట్లు తోముతోంది. పాలికాపు లేగదూడకు గడ్డి పరకలు మేపుతున్నాడు. అప్పుడే నూతిలోంచి తోడిన చల్లటి నీళ్లు బుర్ర మీద 4 చెంబులు దిమ్మరించుకునేసరికి రాత్రి సరిగ్గా నిద్రలేకపోవడం వల్ల ఏర్పడిన తలదిమ్ము, రైలు బుగ్గి వదిలిపోయి తల చులకన పడింది. సత్తయ్య, ఈ బాబుగారు పెద్దమ్మగారి కాబోయే అల్లుడుగారా? పని మనిషి పాలికాపు సత్యను ప్రశ్నించింది. ఇనగలరు, ఊరుకో. ఇందాక పిన్నమ్మగారిని అడిగితే చేయితులు అన్నారు. పెద్ద కులం బోరి విషయాలు మనకేటి తెలుస్తుంది? సత్తయ్య మందలింపుతో మాట్లాడకుండా తన పని చేసుకోసాగింది పని మనిషి. శుచిగా కంచం పీట పెట్టి భోజనం వడ్డించింది జానకి. రుచికరమైన పదార్థాలు, నిరాడంబరమైన భోజనం. రంగనాథానికి లేని ఆకలి కూడా పుట్టుకొచ్చింది. తృప్తిగా భోజించి లేస్తుంటే మిమ్మల్ని పిలిపించింది ఇంకో అందుకు అన్నది జానకి. రంగనాథం అర్థం కానట్లు ఆమె వైపు చూశాడు. ఈ సాయంకాలం సుధారాణి ఇక్కడికి వస్తోంది. మీరు ఆమె పరిచయం కావాలన్నారు కదా? సుధారాణి పరిచయం కోసం తనకు అసత్యమైన టెలిగ్రామ్ ఇచ్చి రప్పించవలసినంత అవసరం ఏమొచ్చింది? ఆవిడ పరిచయం అంత విలువైనదా అనుకున్నాడు రంగనాథం. మీరు కావాలనుకుంటే అభాగ్యుని అదృష్టం అన్న నాటికను ఆమెచే రాయించిన సంఘటన, అనుభూతులు అడిగి తెలుసుకోవచ్చు. సుధారాణి రాత్రికి ఇక్కడే ఉంటుంది అన్నది జానకి అతనికి గదిలో పక్క వేస్తూ. రంగనాథం ఏమీ మాట్లాడలేదు. రాత్రి తిన్నగా నిద్ర లేదులా ఉంది. కొంచెం సేపు విశ్రాంతి తీసుకోండి అంటూ తలుపు దగ్గరగా పెట్టి వెళ్ళిపోయింది. జానకీదేవిని ఎలా అర్థం చేసుకోవడమో రంగనాథానికి పాలుపోలేదు. ఆనాడు తాము స్నేహితులం అన్నందుకు నిప్పులు రాల్చి వెళ్ళిపోయింది. ఈనాడు ఇంత ఆప్యాయంగా తమ కుటుంబంలోని వ్యక్తిలా ఆదరిస్తోంది. దీనికంతటికీ వెనుకగా ఏదైనా కారణముందా? ఆలోచిస్తుండగానే రంగనాథానికి కళ్ళు మూతలు పడ్డాయి. రాత్రి నిద్రలేని కారణంగా గాఢంగా నిద్ర పట్టింది. అలా ఎంతసేపు నిద్రపోయింది అతనికి తెలియనే లేదు. రంగనాథరావు గారు అన్న జానకి పిలుపుతో తెలివి వచ్చింది. లేచి ముఖం కడుక్కోండి, సుధారాణి కూడా వచ్చింది, అందరం కలిసి కాఫీ తీసుకుందాం అన్నది.
రంగనాథం పడుకున్న గదిని అనుసరించి వెనకగా చిన్న వరండా ఉంది. దానిలో 2-3 కుర్చీలు, ఒక టేబుల్, కొన్ని పుస్తకాలు ఉన్నాయి. రంగనాథం తయారు కాగానే రండి అంటూ అటు దారితీసింది జానకి. అక్కడ ఒక స్త్రీ వారిన వెనక వేసుకుని కుర్చీలో కూర్చుని ఏదో పత్రిక చూస్తోంది. వెనక నుండి చూస్తుంటే ఎక్కడో ఆమెను చూసినట్లు అనిపించింది రంగనాథానికి. తను ఆమెను ఎక్కడ చూసుంటాడు? జ్ఞాపకాలను కలియవేశాడు. ఈవిడే సుధారాణి, అభాగ్యుని అదృష్టం నాటిక రచయిత్రి అన్నది జానకి ఆమెను చూపుతూ. ఈయన రంగనాథరావు గారు, నా కొలీగ్. మీ రచనలంటే వీరికి చాలా అభిమానం. జానకి మాట పూర్తి కాకుండానే కుర్చీని వెనక్కు తోసి వారి వైపు తిరిగి 2 చేతులు జోడిస్తూ నమస్కారం అండి అన్నది సుధారాణి. ప్రతి నమస్కారం చేయబోయిన రంగనాథం చేతులు అలాగే మధ్యలో నిలిచిపోయాయి. సుధా, నువ్వా? ఆశ్చర్యంతో వెలువడ్డాయి అతని మాటలు. అవును బావా, నేనే. నేను అంతగా మెచ్చుకున్న నాటికను రాసింది నా చిలిపి మరదలేనా అని ఆశ్చర్యపోతున్నావా? అయ్యో, అది సుధ రాసిందని తెలిస్తే మెచ్చుకోకపోదునని విచారిస్తున్నావా? నవ్వుతూ అంది సుధ. అది నువ్వు రాసిందని తెలిసాక ఆ నాటిక పట్ల, నీ పట్ల కూడా నా మెప్పుదల ఇనుమడించింది సుధా. వాస్తవ జీవితాన్ని ఎంత సుందరంగా, ఎంత సున్నితంగా మలిచి రాశావు. ఆ నాయకుని పట్ల నీ హృదయగతమైన భావం అదే అయితే నాకంతకన్నా ఏం కావాలి సుధా? సంతృప్తిగా అన్నాడు రంగనాథం. సుధని మీరేవో అడగాలనుకున్నారు కదా, మీ సంభాషణ కానియండి, నేను కాఫీ తెస్తాను. తేలికపడిన మనసుతో లోపలికి వెళ్ళింది జానకి. ప్రస్తుత నాటకంలో నీ పాత్ర ఎంతవరకు సుధా? నవ్వుతూ ప్రశ్నించాడు రంగనాథం. మొదటి నుండి చివరిదాకా ఏది మొదలు, ఏది చివరా? మీ ఇద్దరూ అనుమానాలు పెంచుకొని అర్థం లేని అహంకారంతో విడిపోవడం మొదలు, వివాహ బంధంతో మీ ఇద్దరి చేతులు కలపడం చివర. పరిశీలనగా రంగనాథం ముఖం పరికిస్తూ అన్నది సుధ. అప్పుడే లోపలికి వచ్చిన జానకి కాఫీ ట్రే టేబుల్ మీద పెడుతూ, ఎవరి వివాహం సుధా అని ప్రశ్నించింది. ఇంకెవరి సంగతో నాకెందుకు జానకి, మా బావ వివాహం గురించి ఆలోచిస్తున్నాను. ఇప్పుడిప్పుడే ఆ సమస్య తేలిపోయింది. ఇంతకీ వధువెవరు? జానకి ప్రశ్నించింది. చెప్పనా? మా రంగనాథం పెళ్లి కొడుకు ఆయనే, మా జానకమ్మ పెళ్లి కూతురాయనే. సుధా పాట మొదలుపెట్టింది. సుధా, నీకేమైనా మతిపోయిందా? చిరుకోపం ప్రదర్శించింది జానకి. నిజంగా నా మతిపోయిందే జానకి. ఈ వర్తమానం ఇంకా మీ అమ్మగారితో చెప్పనే లేదు. పెద్దవారు, ఆవిడ అనుమతి ముందుగా తీసుకోవద్దు. సుధా లోపలికి పరుగు తీసింది. సుధా ఒట్టి అల్లరిపిల్ల. జానకీదేవి, మీరు దాని మాటలు పట్టించుకోకండి అన్నాడు రంగనాథం బెదురుగా. తమకన్నా చిన్నవారిని మన్నించకూడదని అమ్మ చెప్పింది కదా. జానకి మాట తిప్పింది. అది బాంధవ్యం కలిగిన వ్యక్తుల మధ్య పాటించవలసిన నియమం. ఇతరులు చిన్న పెద్దల తారతమ్యం లేకుండా ఎదుటివారిని గౌరవించి తాము గౌరవింపబడడం మంచిది. అయితే అటువంటి బాంధవ్యం మన మధ్య లేదంటారా? నన్ను మీరు ఏకవచన ప్రయోగం చేయగలిగిన సన్నిహితత్వం మనకు లేదా? ఉన్నదని మీ అభిప్రాయమా? నాకు ఆ అధికారం ఇస్తున్నారా? రంగనాథం ఆవేశంతో కుర్చీ మీద నుండి లేవబోయాడు. అంత ఆవేశం మీ ఒంటికి మంచిది కాదు బావా. ఆ నటనలో నువ్వు బఫూన్లాగున్నావు. సుధారాణి పక్క నుంచి వస్తూ చెణికింది. నటన సుధా? కాక ప్రేమించిన కన్యకి ఒక ప్రేమలేఖైనా రాయలేక ఇతరులచే రాయించుకున్నవాడివి. ఈనాడు ఒక అమ్మాయి ఆత్మార్పణ చేసుకున్నా అందుకునే తాహతుండద్దు. కాశీ మజిలీ కథల్లో అయితే రాజకుమారులు ప్రేమించిన కన్యల కోసం సప్త సముద్రాలు దాటి చిలకలో దాచుకున్న బ్రహ్మరాక్షసి ప్రాణాలైనా అవలీలగా ఇచ్చేవారు. నేటి సినిమాలలో అయితే నాయకుడు ఒకే గుద్దులో 10 మంది విలన్లని హతమార్చి ప్రేయసిని కలుసుకుంటున్నాడు. నువ్వు ధైర్యంగా ఒక అబద్ధమైన ఆడలని అప్రయోజకుడివి. ఎందుకొచ్చిన శ్రమ కానీ ఇంకా తగ్గు. ఆ ఉత్తరం గురించేనా నువ్వు చెప్తోంది సుధా? అది నేను రాయందే రాశానని ఎలా చెప్పను? ఆ మాటే నేను అంటున్నది. ప్రియురాలికి ప్రేమలేఖ రాసేందుకు గుండె నిబ్బరం చాలకపోయినా సమయానుకూలంగా ఒక అబద్ధం ఆడితే మా జానికి ఎంతో సంతోషించేది. తను వెళ్ళా చెవులు వేసుకుని తప్పించిపోయేది కదా. సుధా, జానకి కోపంగా గద్దించింది. పోనీలే, నిజం చెప్తే నిష్ఠూరం. మా జానకి కోపం తెచ్చుకుంటున్నది. కానీ ఇంతకీ ఆ ఉత్తరం ఎవరిచే రాయించుకున్నావు బావా? నువ్వు చెప్పకపోయినా అది ఎవరు రాశారో నాకు తెలుసులే. ఎలా తెలుసు? రంగనాథం ప్రశ్నించాడు. అదంతా ఇప్పుడెందుకులే. ఇప్పటికే మా జానకి నా మీద పీకలమయ్య కోపం వచ్చింది. కానీ బావా, గోవర్ధనం గారిని స్నేహితులా? చాలా మంచివారులాగున్నారు. ఈసారి నాకు పరిచయం చేస్తావా? గోవర్ధనాన్ని నువ్వెప్పుడు చూసావు సుధా? నేను చూడలేదు బావా. ఆయన గురించి జానకి చెప్పింది. లక్ష్మమ్మ గారికి ఒంట్లో బాగులేదన్న విషయం తెలిసి జానకి ధైర్యం చెప్తూ ఉత్తరం కూడా రాశారు. ఆయన బ్రహ్మచారి అని వాదిస్తుంది మా జానకి. కానీ అందులో ఆయన తన భార్య గురించి ఏమిటో రాశారు. నాకు అర్థం కాలేదు.
గోవర్ధనం ఇటీవల వరకు బ్రహ్మచారే, ఈ మధ్యనే పెళ్లి చేసుకున్నాడన్నాడు రంగనాథం. చూసావా జానకి, నా ఊహ సరిపోయింది. ఏది ఆ ఉత్తరం ఇలాతే, బావ కూడా చూస్తాడు అన్నది సుధా. జానకి ఉత్తరం తెచ్చి రంగనాథానికి అందించింది. ఎందుకులేండి మీ ఉత్తరం, మరేం రహస్యాలు లేవులేండి, మీరు చూడొచ్చు జానకి సమాధానమిచ్చింది. కవర్లో నుంచి గోవర్ధనం రాసిన ఉత్తరం తీస్తుంటే మరొక కాగితం జారి రంగనాథం ఒడిలో పడింది. అతనికి అసలు విషయం అర్థమైంది. అది రంగనాథం సంతకంతో గోవర్ధనం రాసిన ప్రేమలేఖ. రెండింటినీ కలిపి చూపడంలో ఆంతర్యం, చిలిపి మనదలు గట్టిదే అనుకున్నాడు రంగనాథం. రంగనాథం వేసిన తెల్ల ముఖం చూసి జానకి, సుధా కిలకిలా నవ్వారు. ఇద్దరు ఆడపిల్లల నవ్వుల మధ్య ఇరుక్కుపోయాడు రంగనాథం. రంగనాథానికి వీడ్కోలు పలుకుతూ, ఇంకా నేనేమైనా బెంగలేదు నాయనా, దేవుడిలాంటి నీ చేతుల్లో నా బిడ్డను పెట్టాను, ఇంకా ఆమె భారమంతా నీదే అన్నది లక్ష్మమ్మ తేలికపడిన మనసుతో. ఏమండోయ్ దొడ్డమ్మగారు, మా బావని దేవుణ్ణి చేస్తున్నారు, జాగ్రత్త. అతడు కాస్తా పోయి ఏ కొండ శిఖరాన్నో కూర్చుంటే మీ అమ్మాయి పువ్వులు పత్రి మోసుకుని ఎక్కలేక ఏడ్చుకోవాలి అన్నది సుధా. ఎంత బావైనా అతన్ని అంతలా ఆడించకమ్మా, మా జానకిని వదిలి అతను ఎక్కడికి పోడు అన్నది లక్ష్మమ్మ నమ్మకంగా. అమ్మ ఆరోగ్యం సరిగ్గా లేదా గోపి, అలా ఉన్నావేం? ఇంట్లో కాలు పెడుతూనే ప్రశ్నించాడు రంగనాథం. నువ్వు వెళ్ళిన దగ్గర నుండి అలాగే ఉంది, ఒంట్లో సరిగ్గా లేదా? ఏమో, ఎవరితోనూ చెప్పదు. రంగనాథం తిన్నగా వంట ఇంట్లోకి వెళ్ళిపోయాడు. గోపి అన్న వెళ్ళిన దిక్కు క్షణకాలం చూసి తన పనిలో నిమగ్నమయ్యాడు. ఏమమ్మా, ఒంట్లో సరిగ్గా లేదా, వాడిపోయి ఉన్నావు? రంగనాథం ప్రశ్నించాడు. వాడిపోయిందుకు నేనేమైనా పువ్వునా రంగా? పెద్దదాన్నైపోతున్నాను, ఎల్లకాలం ఒకలాగే ఉండగలనా? గడిచిన 2 రోజుల్లోనూ తల్లి రూపమే మార్చేటంత పెద్దతనం ఎలా వచ్చిందో రంగనాథానికి అర్థం కాలేదు. ఆ మాటే తల్లితో అన్నాడు. ఈ 2 రోజులకే నువ్వు చాలా నీరసించిపోయావమ్మా, ఎవరైనా డాక్టర్ని తీసుకురానా? ఏం అవసరం లేదు రంగా, నా ఆరోగ్యం నిక్షేపంలాగుంది. కానీ అడగడమే మర్చిపోయాను, జానకీదేవికి ఎలా ఉంది? అసలు సుస్థి చేసింది ఆవిడకి కాదమ్మా, ఆవిడ తల్లికి. టెలిగ్రామ్ పంపడంలో కొంచెం పొరపాటు జరిగిందంతే. అప్పటి మట్టుకు అంతకన్నా చెప్పలేకపోయాడు రంగనాథం. పార్వతమ్మ మరి ప్రశ్నించలేదు. 4 రోజుల పాటు అవధాని గారి ఇంట్లో నీరవ నిశ్శబ్దం రాజ్యం చేసింది. అనేక విషయాలను అధిక ఆసక్తితో చర్చించే పార్వతమ్మ మౌనం వహించడమే అందుకు కారణం. ఆ నిశ్శబ్ద వాతావరణం రంగనాథానికి భరింపరానిదైంది. తల్లి నోరు విప్పి మాట్లాడితే అనేక విషయాలు ఆమెకు చెప్పాలనుకున్నాడు. ముఖ్యంగా తన వివాహ విషయంలో ఆమె సమ్మతిని పొందాలనుకున్నాడు. కానీ ఆమె మౌనం వీడటం లేదు. ఆ నిశ్శబ్దం బద్దలై ఏ ప్రళయానికి దారితీస్తుందో అని గుండె అరచేతుల్లో పెట్టుకొని నిరీక్షించాడు రంగనాథం. ఆనాటి రాత్రి భోజనాలై అందరూ పడుకున్నాక అందులో చిన్న పగులు కనిపించింది. ఆకాశంలో మెరుపు కనిపించకుండానే ఇంత ఉరుము ఎలా ఉరిమింది అని అదిరిపడ్డాడు రంగనాథం. కానీ అతడు పొరపడ్డాడు. ఆ ధ్వని పక్క మంచం మీద పడుకున్న గోపికైనా వినిపించనంత మెల్లగా అతని వీణులు తాకింది. ఏమని నిశ్చయించుకున్నావు రంగా? నిండు వెన్నెలలో నించుని పార్వతమ్మ ప్రశ్నించింది. నీకు త్వరలో కోడలు రాబోతున్నదమ్మా అన్నాడు ఆమె ముఖం వైపు చూస్తూ రంగనాథం. అనిర్వచనీయమైన వెలుగు ఆమె ముఖంలో వెలిగి అంతలోనే ఆరిపోయింది. జానకీదేవి అన్ని విధాలా నీకు తగిన కోడలమ్మా. నీ తరువాత ఈ ఇంటికి పెద్ద కోడలుగా వన్నె తేవలసిన పిల్ల. ఆమెను చూసిన వారెవరూ అంత చదువుకున్న పిల్ల అనుకోరు. 4 రోజులలో ఇక్కడికి వస్తుంది. నువ్వు చూసావంటే వదిలిపెట్టవు. తల్లిని సమాధానపరచాలని ప్రయత్నం చేశాడు రంగనాథం. నీకిష్టమైన పిల్ల నాకెందుకు నచ్చకపోతుంది రంగా? నిన్ను ప్రాణానికి ప్రాణంగా పెంచిన నీ తల్లి మనసు, మమత నీకు తెలియనివా అన్నది పార్వతమ్మ నెమ్మదిగా. అటువంటిదేం లేదమ్మా, ఈ వివాహం జరిగేది నీ ఇష్టం మీదనే. అమ్మా, నీకు నచ్చని నాడు పడుకోరంగా, చాలా రాత్రైంది అని తన పక్కవైపు వెళ్ళిపోయింది పార్వతమ్మ. అరగంట వరకు రంగనాథం ఆలోచనల్లో పడి తల్లి వైపు చూడలేదు. అతని దృష్టి అటువంక తిరిగేసరికి వెన్నెల ఆమె ముఖంతో సయ్యాటలాడుతోంది. ముఖం పక్కగా చేసుకొని నిద్రపోయేందుకు ప్రయత్నిస్తోందామె. అదిమి పట్టిన పెదవులు అదురుతున్నాయి. గుండెలు ఉండి ఉండి ఎగిరి పడుతున్నాయి. కనురెప్పలు బరువుగా వాలిపోతున్నాయి. అంతవరకు తలకు ఆని ఉన్న చెయ్యి మెల్లగా తలగడ మీదకి జారిపోయింది. రంగా, శ్రీరంగా నిద్రమత్తులో ఎంతో దూరం నుంచి పిలిచినట్లు వెలువడిందా పిలుపు. అమ్మ, పిలిచావా? రంగనాథం పక్కపై నుండి లేస్తూ ప్రశ్నించాడు. అంతవరకు పార్వతమ్మ నుదుటిపై తచ్చాడుతున్న వెన్నెల కాంతి పక్కకు తప్పుకుంది. చంద్రుడు కొబ్బరి చెట్ల మట్టల సందులో ఇరుక్కుపోయాడు. అమ్మ నిద్రలో పలవరిస్తోంది అనుకున్నాడు రంగనాథం. అతడు తల్లి ముఖం వైపు దృష్టి సారించబోయేసరికి చిన్న గాలి కెరటం ఆమె పైటతో ముఖం కప్పేసింది.
చాలా రాత్రి వరకు రంగనాథం మనసు భూత భవిష్యత్తులలో పరుగులు తీసింది. నిద్ర నిండిన కళ్ళు మూతలు పడబోతుంటే ఆకాశంలో తెల్లని చిన్న మేఘం పరుగులు తీస్తూ కనిపించింది. ఆ చిరుమేఘం పెరిగి పెరిగి ఆకాశాన్నంతా ఆక్రమించుకొని అంతవరకు తీయని వెన్నెలను వెదజల్లుతున్న జాబిలిని మాటు చేసి కటిక చీకటిని వ్యాపింపచేస్తోంది. కానీ అకాల వర్షంతో భూమిని తడిపేస్తుందని రంగనాథం ఊహించలేదు. అర్ధరాత్రి కలత నిద్రలో చిటపట చినుకులు, అవధానిగారి సహా హాహాకారాలు, గోపి రోదన స్వరం రంగనాథానికి తెలివి తెప్పించాయి. అవధానిగారు గోపి కలిసి పార్వతమ్మ మంచాన్ని వరండాలోకి సాయం పడుతున్నారు. అమ్మా అమ్మా, పార్వతి పార్వతి అంటూ ఆక్రందనలతో ఇల్లు మారుమోగిపోయింది. రంగనాథం పక్క విడిచి ఒక్క పరుగులో అక్కడికి చేరుకున్నాడు. ఏమైందన్నా, ఏమైంది గోపి? అమ్మా అంతకు మించి గోపి నోట మాట పెగల్లేదు. రంగనాథం దృష్టి మంచం మీద నిర్మలంగా నిద్రపోతున్న తల్లి మీదికి మళ్ళింది. ఒక్కసారిగా బ్రహ్మాండం బద్దలై పడ్డట్లయి కూలిపోయాడు. అమ్మా అంటూ తల్లి కాళ్లకు పెనవేసుకున్నాడు. భర్త, పిల్లలు నోళ్లు బద్దలయ్యేలా పిలుస్తున్న ఏ లోకాలలో చేరుకున్న పార్వతమ్మ వారి పిలుపుకి సమాధానమివ్వలేదు. ఆ తండ్రి బిడ్డల ఆక్రోశాలకు ప్రకృతి అదిరిపోయింది. వారికి ఓదార్పుగా చీకటిని మింగి వెలుగురేఖల్ని ప్రసాదించింది. పసుపుతో పండిన పార్వతమ్మ పాదాలను ప్రక్షాళన చేసి అకాల వర్షం అడ్డు తొలగింది. ఆ కుటుంబీకుల పట్ల సానుభూతిగా పక్షులు తమ ఆవేదనలను తెలియపరిచాయి. అందరికీ తెల్లవారింది. అవధాని గారి గృహలక్ష్మి అస్తమించింది. ఆ గృహ నిర్మాణంలోని ఒక స్తంభం కూలిపోయింది. మిగిలిన 3 స్తంభాలు ఆ భారం వహించలేక బీటలు వారాయి. ఇరుగు పొరుగులు వచ్చారు. పరిచయస్తులు పరామర్శించారు. శాస్త్రి గారి కుటుంబం ఢిల్లీ నుండి శాంత, భర్త, గోపి కాబోయే మామగారు, పిల్ల, గోవర్ధనం, జానకి అంతా వచ్చారు. పార్వతమ్మ ఒక్కతే తిరిగిన లోకాలకు వెళ్ళిపోయింది. స్నేహితుల ఓదార్పులు, పెద్దవాళ్ల ధైర్యవచనాలు రంగనాథానికి ఓదార్పుకు బదులుగా దుఃఖాన్ని పెంచాయి. తల్లి మమతను, ప్రేమను మరవలేక తల్లడిల్లిపోయాడు. ఆవిడకేం అదృష్టవంతురాలు. బ్రతికున్న నాళ్ళు దేవతలా నిర్మలంగా బ్రతికింది. పసుపు గుంకాలతో పువ్వులా ఎగిరిపోయింది. ఈ బాధంతా అవధాని గారిది అన్నారు కొందరు. ఈ సంవత్సరం పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి కోడళ్ళని ఇంటికి తెచ్చుకోవాలని ఎంతగా మురిసిపోయింది. కష్టాలన్నీ పడి సుఖపడే రోజులకి, పిల్లల ముద్దు ముచ్చట్లు చూసుకునే రోజులకి మృత్యువు తీసుకొని పోయింది. మరికొందరి వ్యాఖ్యానం, వదిన పుణ్యాత్మరాలన్నయ్య పునిస్త్రీగా పిల్లల చేతి మీదుగా వెళ్ళిపోయింది. శాంతమ్మ అన్నగారిని ఓదార్చింది. పార్వతి అదృష్టవంతురాలే శాంత, మిగిలిపోయిన నేనే నిర్భాగ్యుణ్ణి. దాని చావుకి కారకులైన ఈ కొడుకుల పంచన కాలం వెళ్ళబుచ్చాలి. చిన్న పిల్లలు వాళ్ళేం చేశారు? అన్నయ్య, నీ మనసు సరిగ్గా లేక అలా అంటున్నావు, కానీ నీకు తెలియదు శాంత. పార్వతి చావుకి వీళ్లే కారణం. వీళ్ళు పుట్టకపోతే పార్వతి బ్రతికుండేది. నన్ను ఒంటరివాణ్ణి చేసి మాయమయ్యేది కాదు. అనురాగం, ప్రేమ, మమత అనే పదాలకి అర్థమైనా తెలియని దశలో పార్వతి నా ఇంట కాలు పెట్టింది. తన సర్వస్వం నా చేతుల్లో పెట్టి నిశ్చింతగా బ్రతకసాగింది. తను నా దగ్గర దాచిపెట్టిన ప్రేమానురాగాల పెన్నిధిని నేను దుర్వ్యయం చేయనని, తనకి అన్యాయం చేయనని పార్వతికి తెలుసు. బిడ్డల మీద మమతతో ఆ అమూల్య నిక్షేపాన్ని వారలకు అందించింది. ఆనాడు నా దగ్గర దాచిపెట్టిన పెన్నిధిని పరహస్తగతం చేసిందని నేను ఈర్ష్యపడలేదు. ఆ సున్నిత హృదయ కుసుమాన్ని వారు రక్షించగలరా అని నేను సంశయించాను. నా అనుమానం నిజమైంది. ఆ కోమల పుష్పాన్ని వాళ్ళు కాళ్ల కింద వేసి కుమ్మివేశారు. ఉత్తేజంతో ఉరకలు వేసే యువరక్తపు ఆశయాలలో వారు వేస్తున్న అడుగు ఎక్కడ పడింది వారు గమనించలేదు. అంత మాత్రాన అపవాదులు కాదంటావా? నిర్దాక్షిణ్యంగా వేసిన వారి పాదాల కింద ఆ సున్నిత హృదయం నలిగిపోయింది శాంత. అవధాని గారు బాధగా తలవంచుకున్నారు. భగవంతుడా, ఈ పాపంలో నాకు భాగం లేకుండా రక్షించావు. మనసులోనే దేవుడికి నమస్కరించింది శాంతమ్మ. ఇంత చదువుకున్న నువ్వు ఆ మాటే అంటే ఎలా రంగనాథం? గోవర్ధనం వారించాడు. ఆవిడకి భగవంతుడు పిలిపొచ్చింది. ఆవిడ వెళ్ళిపోయారు. దానితో ఇంకేదో ముడిపెట్టి బాధపడడం అర్థం లేని విషయం. నా పెళ్ళి మాత్రం మా అమ్మకిష్టమా చెప్పు? నన్ను తన ప్రాణానికి ప్రాణంలా పెంచింది. మరి ఆమెతో చెప్పకుండా కులం కాని పిల్లని పెళ్లి చేసుకుని కోడలుగా తెస్తే ఏం చేసింది? కొంతసేపు ఏడ్చింది. తుదకు రాజీ పడింది. ఓరి అప్రాచ్యుడా, మా వంశానికి కళంకం తెచ్చావురా. నీ బ్రాహ్మణ పుట్టుక గోతిలో దింపుకున్నావురా. మమ్మల్ని నలుగురిలో తలెత్తుకొని తిరగనీయకుండా చేశావురా. నా కళ్ళ ఎదుటి నుండి పో, నా గుమ్మం తొక్కకు అని నిప్పులు కక్కిన నాన్న 10 రోజుల కల్లా ఇంటి ముందు పందిరేసి కోడల్ని గృహప్రవేశం చేయించాడు. మరి పెద్దవాళ్ళకి వాళ్ళ ఆలోచనలుంటాయి.
కాదని మనం వేరుదారి తొక్కితే బాధపడతారు. అంత మాత్రం చేత ఇటువంటి ఆపద ముంచుకొస్తుందని ఎలా అనుకోగలం? నీకు మా అమ్మ గురించి తెలియదు గోవర్ధనం. ఆమె ప్రేమమయి, స్నేహమయి, క్షమాశీలి, త్యాగశీలి. ఇన్ని సద్గుణాలు కలిగిన స్త్రీలు బహు కొద్దిమంది మాత్రమే ఉంటారు. ఆమె తన ప్రేమలో, అనురాగంలో పూర్తిగా ఆత్మార్పణ చేసుకుంది. ఆ రెండింటికి అగాధం తగిలిన నాడు ఆమెకి మిగిలే వస్తువు ఏదీ లేకుండా అయింది. ఆ శూన్యమే మృత్యువు. ఆశలు, అనుబంధాలు, ఈర్ష్యాసూయాలు లేని పరిస్థితిని మృత్యువుతోనే పోల్చగలం. ఆమెను ఆ స్థితికి తెచ్చిన వాడిని నేను గోవర్ధనం. నడదారి పక్కన బురదలో మొలిచిన గరిక వంటి వాడిని నేను. నా పైనుండి ఎవరైనా నడిచిపోవచ్చు. తమ కర్కశ పాదాలతో ఎందరినైనా తొక్కివేయవచ్చు. వారించే దయార్థ హృదయులు కానీ, అదిలించే సజ్జనుడు కానీ లేడు. అటువంటి స్థితిలో అమ్మ నన్ను తన చేతుల్లోకి తీసుకుంది. నువ్వు బురదలో పుట్టిన గరికవు కావు తండ్రి. భగవద్ దర్శనానికి వినియోగపడే దుర్వాకురానివి అన్నది. తన ప్రేమ స్నేహాలతో శుభ్రపరిచి భగవంతుని పాదాల ముందు పెట్టింది. ప్రభు, నీ సృష్టిలో జన్మదాల్చిన ఈ చిన్న పుష్పాన్ని స్వీకరించు అని అర్పణ చేసింది. భగవంతుడు స్వీకరించాడు. నా తల్లి నిర్మల హృదయంతో చేసిన ప్రార్థనలకి వరం ప్రసాదించాడు. ఆమె మాతృప్రేమ పరీక్షకి పెట్టాడు. గోపి పుట్టాడు. మాతృమూర్తి తన హృదయ వైశాల్యాన్ని మరోమారు నిరూపించుకుంది. నా మాతృస్థానానికి భగవంతుడు కూడా అంజలి ఘటించాడు. తన ప్రేమానురాగాలే అన్న పానాలుగా మార్చి నన్ను, గోపిని పెంచింది. తన మమతలతో, మాటలతో మాకు బుద్ధులు నేర్పింది. మా అభివృద్ధిని చూసి మురిసిపోయింది. మా భవిష్యత్తు తలిచి కలలు కన్నది. తన ఆశలతో, ఆశయాలతో మా గృహాలు అలంకరించాలనుకుంది. తన నిర్మల ప్రేమతో మా ఇళ్ల ముందు కళ్ళాపి జల్లి ముత్యాల ముగ్గులు పెట్టాలనుకుంది. ప్రేమ తప్ప ఇతర మెరగని తన హృదయాన్ని మా కాళ్ల ముందు మెత్తలుగా పరుద్దామనుకుంది. అటువంటి ప్రేమమైన అమ్మని నేనేం చేశాను? గోవర్ధనం, నిర్దయతో ఆమె పీక నులిమేశాను. ఆమె ఆశలను, అనురాగాన్ని కాళ్లతో కసిగా నలిపేశాను. ఆమెలోని ప్రేమని, అనురాగాన్ని పీల్చి పీల్చి ఆమెను చెరుకు పిప్పిలా నమిలి ఉమ్మివేశాను. నేను హంతకుణ్ణి కాదా? ఏ స్వార్థం నన్ని ఘోరకృత్యానికి పురికొల్పింది? ఏ స్వార్థం నా చేత మాతృహత్య చేయించింది? నువ్వు చెప్పు గోవర్ధనం, నువ్వు చెప్పు. నరరూప రాక్షసుడిగా నేనెందుకు మారిపోయాను? అమ్మ గోపి మాటతో సగం కూలిపోయింది. ఆ విషయం తెలిసి కూడా నేను ఆమెతో ఎలా చెప్పగలిగాను? నువ్వు ఎంపిక చేసిన కన్య నాకు పనికిరాదని ఎలా అనగలిగాను? తన జీవితాన్ని నా మాటపై పణంగా ఒడ్డిన అమ్మ నా మాట విని ఎలా ఊరుకుంది? లేవదీసి ఆ చెంప ఈ చెంప కొట్టి కృతజ్ఞుడా అని తన ఇంటి నుండి ఎందుకు తరిమేసింది కాదు? అమ్మా, ఇంత ప్రేమకి నేను అర్హుడిని కానమ్మా. ఇంత త్యాగం నా కోసం ఎందుకు చేశావమ్మా? రంగనాథం చంటి పిల్లాడ్లా వెక్కి వెక్కి ఏడవసాగాడు. ఆయనని అలా వదిలిరండి గోవర్ధనం గారు. ఆ దుఃఖమే ఆయనకి ఊరట కలిగిస్తుంది. మన మాటలు, ఓదార్పులు తల్లిని తలపుకి తెచ్చి అతనికి మరీ బాధను కలిగిస్తాయి అన్నది జానకి. వీడినింత సున్నిత హృదయం అనుకోలేదు జానకి. ఆత్మీయులు ఎడబాటు మనిషిని పూర్తిగా మార్చేస్తుంది. ఆయనకి ఈ దెబ్బ చాలా లోతుగా తగిలింది. తల్లి చావుకి తనే కారణమని బాధపడుతున్నాడు. ఆవిడ మరణానికి అదే కారణమైతే ఆ పాపం నాది. మీరు కూడా ఇలా మాట్లాడితే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. అన్నదమ్ములిద్దరూ పసివాళ్లలా విలపిస్తున్నారు. పెద్ద ఆయన అవధాని గారి సంగతి సరే సరి. మనలాంటి స్నేహితులైనా కాస్త వాస్తవిక దృష్టితో ఆలోచించకపోతే ఎలాగా? గోవర్ధనం జానకిని మందలించాడు. సత్యనారాయణ, శాంతమ్మ పూర్తి బాధ్యతతో పార్వతమ్మ దినవారాలు జరిపించారు. సొమ్ముకై మీరు చూడకండి. ఆవిడికి ఏ లోటు రాకూడదు అన్నారు శాస్త్రిగారు. ఆ 10 రోజులు శాస్త్రిగారు అవధాని గారిని క్షణం వదలకుండా ధైర్యవచనాలతోనూ వేదాంత చర్చలతోనూ సేద తీర్చారు. గోపి మామగారు రమణమూర్తి, ఆయన కూతురు రేణుక పార్వతమ్మ పోయిననాడు వచ్చి చూసి వెళ్ళిపోయారు. తిరిగి 10వ రోజుకొచ్చారు. జానకి శాంతమ్మకు ఆసరాగా ఇంటి పనుల్లో సహాయపడుతూ అక్కడే ఉండిపోయింది. సుధా భర్తతో విశాఖపట్నం వెళ్ళి తిరిగొచ్చింది. ఇంటి నిండా అంతమంది మనుషులున్నా అవధాని గారికి ఇల్లంతా శూన్యంగా ఉన్నట్లు అనిపించసాగింది. పార్వతమ్మ మసిలిన స్థలాలు, ఆమె పలికిన మాటలు తలుచుకొని కుళ్ళిపోయేవారు. 13వ నాటికి వచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు. నెల తిరగకుండానే రంగనాథం, గోపి కూడా వెళ్ళిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. అంతవరకు అన్నగారింట్లో ఉన్న శాంతమ్మ అవధాని గారిని తనతో రమ్మంది. పిల్లలకు పెళ్ళిళ్ళై ఇళ్ళు ఏర్పరచుకున్నాక వెళ్ళిపోదువు గాని అంతవరకు నా దగ్గరుండన్నయ్యా అన్నది. అవధాని గారికి అంతకన్నా గత్యంతరం కనిపించలేదు. పార్వతితో కలిసి గడిపిన బ్రతుకుకి దూరంగా పారిపోవాలనుకున్నారు. అలాగే కాని అమ్మ అన్నారు. తల్లి మరణం కారణంగా ఆ సంవత్సరం గోపి వివాహం వాయిదా పడింది.
అయినా మామగారి ఇంటరే ఉండి ఉద్యోగ ప్రయత్నం చేయసాగాడు. ఆ పరిస్థితులలో రంగనాథాన్ని ఒంటరిగా వదలదలుచుకోలేదు జానకి. తల్లిని కూడా తీసుకువచ్చి ఒక ఇల్లు అద్దెకు తీసుకుని విశాఖపట్నంలో కాపురం పెట్టింది. కాలం కదిలిపోసాగింది. పార్వతమ్మను పొట్టన పెట్టుకున్న వేసవి కాలం పోయి వర్షాకాలం మొదలైంది. వర్షాలు అంతమైతే చలి మొదలు, తిరిగి ఎండలు, తిరిగి వర్షాలు. ఇది కాలచక్రం. ఇందులో ప్రతి ఆకు నియమానుసారం కదిలిపోతూ ఉంటుంది. ఒకరి కష్టసుఖాలు, లాభనష్టాలు దాని గమనాన్ని మార్చలేవు. విరామ మెరుగని ఈ కాలంతో పాటు మనుష్యులు, మమతలు కూడా వృద్ధి క్షయాలను పొందుతూ పరిభ్రమిస్తాయి. అది జీవితం. ఇది ప్రపంచం. పిల్లల పెళ్లిళ్లకు వచ్చిన అవధాని గారు తిరిగి శాంతమ్మ దగ్గరికి వెళ్ళలేదు. తిరుపతి వెంకటేశ్వరుని సన్నిధిలో రంగనాథం, జానకి, గోపి, రేణుకల వివాహాలు జరిగిపోయాయి. ఆ శుభకార్యం జరుగుతున్నంతసేపు అవధాని గారి దృష్టి శ్రీనివాసుని మీదనే నిలిచి ఉంది. ప్రభు, ఈ సంతోషంలో భాగం పంచుకునే భాగ్యం పార్వతికి భౌతికంగా లేకపోయింది. ఆ లోకం నుండి అయినా చూసి ఆనందించే భాగ్యాన్ని ఆమెకు కలగజేయి. తను అనాలోచిత నిర్ణయాలు ఎంతటి అనర్థానికి దారితీస్తాయో తెలియక చేసిన ఈ అభాగ్యులను క్షమించి ఆమె దీవెనలు అందుకునేలా చెయ్యి అని ప్రార్థించాడు. వెంకటేశ్వరుని మూర్తిలో చెయ్యెత్తి బిడ్డలను దీవిస్తున్న పార్వతమ్మ రూపం ఆయనకి కనిపించింది. పార్వతి అన్నాడు గట్టిగా. రండి నాన్న. రంగనాథం చెయ్యి పట్టుకుని నడిపించాడు. గోపి వారిని అనుసరించాడు. మీ అమ్మ మిమ్మల్ని దీవించింది నాయన, మీరు సుఖంగా ఉంటారు అన్నారు అవధాని గారు. అవును నాన్న, నాకు తెలుసు. అమ్మ మా తప్పుల్ని క్షమిస్తుంది. ఆమె క్షమామయి అన్నాడు రంగనాథం. నాన్న నా దగ్గర ఉంటారన్నయ్య అన్నాడు గోపి. ఆయనకి ఎక్కడ ఉండాలని ఉంటే అక్కడ ఉంటారు గోపి. దానికి షరతులు కానీ వాటాలు కానీ అక్కర్లేదు. ఆయన రాక ఏ సమయంలోనూ నాకు సంతోషప్రదమే. నీ దగ్గరున్నా నా దగ్గరున్నా నాకు ఒక్కటే కావలసింది, ఆయనకు శాంతి. అది లభ్యమయ్యేలా చూడు. అంతకన్నా చెప్పడానికి ఏమీ లేదు అన్నాడు రంగనాథం. మద్రాసులో రమణమూర్తి గారిది విశాలమైన బంగళా. తాత తండ్రుల ఆస్తిని తన చాకచక్యంతో అభివృద్ధిపరిచి బ్యాంకులో నింపుకున్నారు రమణమూర్తి గారు. ఏ వస్తువుకు కొరతలేని రమణమూర్తి గారి ఏకైక పుత్రిక రేణుక మెడిసిన్ 3వ సంవత్సరం చదువుతోంది. గోపి తెలివితేటలు, రూపం చూసి అతడు తన కుమార్తెకు తగిన వరుణని నిర్ణయించుకున్నారు రమణమూర్తి గారు. రేణుక నొట్టె విరిగి నేతిలో పడినట్లయింది. అంతవరకు తండ్రితో చెప్పి ఎలా ఒప్పించనా అని బాధపడుతున్నదల్లా, నీ ఇష్టం నాన్న, నీ మాట ఎప్పుడైనా కాదన్నానా అన్నది గోముగా. మా తల్లికి నా మాట అంటే ఎంత గురి అని సంతోషించారు రమణమూర్తి గారు. గోపి సమాజంలో తాను కోరిన స్థానం లభించిందని సంతోషించాడు. అవధాని గారికి ఆ ఇంట్లో ఏ లోటు రాకుండా చూడాలని అందరూ నిర్ణయించుకున్నారు. నౌకర్లకు, వంటవాడికి ఖచ్చితమైన ఆజ్ఞలు జారీ చేసింది రేణుక. మావయ్య గారి విషయంలో ఏపాటి లోటుపాట్లు వచ్చినా క్షమించేది లేదు అని హెచ్చరించింది. ఉదయం 5 గంటలయ్యేసరికి చేతికర్ర ఊపుకుంటూ ఫుల్ సూట్లో రమణమూర్తి గారు అవధాని గారి గదివైపు వచ్చేవారు. హలో బావగారు, రాత్రి బాగా నిద్రపట్టిందా? ఆ కిటికీ తలుపులు తెరిచి ఉండిపోయాయి. దోమలు రాలేదు కదా? ఈ ఫ్యాను తిన్నగా పనిచేస్తోందా? వగైరా కుశల ప్రశ్నలు వేసి, రండి కొంచెం దూరం అలా తిరిగొద్దాం అనేవారు. మీరు వెళ్ళి రండి అనేవారు అవధాని గారు. ఆయన వెళ్ళిన అరగంటకల్లా నౌకరు కుర్రాడు అప్పన్నొచ్చేవాడు. ఆనాటి దినపత్రిక కాఫీ బల్ల మీద పెట్టి, బాబుగారు మీరు స్నానం ఎన్ని గంటలకు చేస్తారు అని ప్రశ్నించేవాడు. 7 గంటలకు అనేవారు అవధాని గారు. 7 గంటలు అయ్యేసరికల్లా స్నానానికి నీళ్లు సిద్ధంగా ఉన్నాయనే కబురు అందేది. స్నానం జపం చేసి బట్టలు వేసుకునేసరికి, మామయ్య గారు లోపలికి రావచ్చునా అంటూ రేణుక వస్తుంది. రామ్మ, నువ్వు గదిలోకి వచ్చేందుకు అడగాలా? అదో అలవాటు పడిన మాటలెండి అంతే నవ్వుతూ లోపలికి వస్తుంది. 5 నిమిషాలు ఆ మాట ఈ మాట మాట్లాడి, రండి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని పిలుచుకుపోతుంది. ఆ టేబుల్ దగ్గర రమణమూర్తి, గోపి, రేణుక అంతా ఉంటారు. కాస్తసేపు రాజకీయాలు, మరి కాస్తసేపు ఉద్యోగాలలో అభివృద్ధి చెందేందుకు మెలకువలు. నోరు మొయ్యకుండా మాట్లాడేస్తారు రమణమూర్తి గారు. ఒక్కో సమయంలో కూతురు, అల్లుడు అతని మాటల్ని ఖండించి వాదనకు దిగేవారు. అటువంటి సమయంలో సంభాషణ కాస్త వేడివేడిగా సాగుతూ ఉండేది. అప్పుడప్పుడు సూటిపోటి మాటలు కూడా రమణమూర్తి గారు అనడం కద్దు. సాధారణంగా అతని మాటలకి ఎవరూ అడ్డురారు. 10 గంటలకి రమణమూర్తి గారు కోర్టుకు వెళ్ళిపోతారు. రేణుక కాలేజీకి, గోపి ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకా మిగిలేది అవధాని గారు, నౌకర్లు. మేము రావడం ఆలస్యమైతే పెద్దబాబు గారికి భోజనం పెట్టేయి. మల్లయ్య, మా కోసం ఆయన సమయాన్ని తప్పించకు. నిన్నటికి నిన్న కూరలో గొడ్డు కారం పోసావు. ఆ కారం మసాలా ఆయన ఒంటికి పడవు. కాస్త నెయ్యి తాళింపు వేసి చప్పగా బీరకాయ కూర చెయ్యి. నీ తొందరలో ఒకటి వేసి ఒకటి వేయక
దగ్గర ఉండి అడిగి అన్నీ వడ్డించు, తెలిసిందా? వంటవాడికి పురమాయించి అవధాని గారి గదిలోకి వస్తుంది రేణుక. మామయ్య గారు, మాకొక వేళ పాళ్ళ ఉండదు. వంట అయిపోగానే మీరు భోజనం చేసేయండి. మేము బయట తిరిగేవాళ్ళం, 10 చోట్ల తినొస్తాం. మీరు మా కోసం కూర్చోవద్దు. ఈ టేబుల్ మీద ద్రాక్షపళ్ళు పెట్టాను, భోజనం అయ్యాక తీసుకోండి. మీకేం కావలసినా అప్పనని అడగండి అని అవధాని గారికి బోధపరిచి వెళ్ళిపోతుంది. మధ్యాహ్నం భోజనాలు చేసి వెళ్ళిన వాళ్ళు ఒక్కోసారి సాయంకాలం టీకి వస్తారు. లేనినాడు రాత్రి భోజనాల దగ్గరే అందరూ కలుసుకోవడం. ఎవరున్నా లేకపోయినా 5 గంటలు అయ్యేసరికి 2 ప్లేట్ల నిండా తీపి, కారం, తినుబండారాలు, 1 ప్లేట్లో బిస్కెట్లు, ఇంకో దానిలో పళ్ళు, టీ మొదలైనవన్నీ తెచ్చి అవధాని గారి ముందు పెడతాడు అప్పన్న. ఈ దశలో, ఈ వయసులో అతడు అవి అన్నీ తింటాడనే, నాకు ఇవేమీ అక్కర్లేదప్పన్నా, 1 కప్పుతో టీ పట్టుకొస్తే చాలు, అనవసరంగా ఇవన్నీ ఎందుకు తెస్తావు అంటారు అవధాని గారు. రోజు ఇలాగే చెయ్యాలంటారు అమ్మాయి గారు. ఒక్కరోజు మానివేసుకున్నా చంపేస్తారంటాడు అప్పన్న. సాయంకాలం ఇంటికొస్తే తన గదిలో టీ తీసుకుని తండ్రి దగ్గరికి వచ్చేవాడు గోపి. అవధాని గారి మంచం మీద కూర్చొని కాళ్ళు రాసేవాడు. ఒంట్లో ఎలా ఉంది నాన్న అని కుశల ప్రశ్నలు వేసేవాడు. తన ఉద్యోగం గురించి, మద్రాసులోని ప్రముఖ వార్తలను గురించి చెప్పేవాడు. పట్నాలలో కాలం ఎలా పరుగు తీస్తుందో, కావలసిన వారి దగ్గర కాస్తసేపు కూర్చుని కబులు చెప్పేందుకైనా ఎందుకు వీలు చిక్కదో వివరించేవాడు. గోపి మాట్లాడుతుండగానే రేణుక వచ్చేది. అదేమిటండి మావయ్య గారు, ప్లేట్లలో అన్నీ అలాగే విడిచిపెట్టారు, మధ్యాహ్నం భోజనం కూడా తిన్నగా చేయలేదని మల్లయ్య చెప్పాడు. నేను టేబుల్ మీద పెట్టిన పళ్ళు మీ దృష్టిని పడే అదృష్టానికి నోచుకున్నట్లు లేదు. మీరు మరీ ఇలా ఏమీ తినకుండా ఉంటే ఎలా? చూడండి రోజురోజుకి ఎలా నీరసించిపోతున్నారో. పోనీ మల్లయ్య వంట బాగోలేక రాత్రికి ఏదైనా మంచి హోటల్కి వెళ్దాం రండి అంటుంది రేణుక. అబ్బే, అటువంటిదేమీ లేదమ్మా, మల్లయ్య చాలా మంచివాడు, అన్నీ జాగ్రత్తగా చేసి పెడుతున్నాడు అంటారు అవధాని గారు. మళ్ళీ అంతా వెళ్ళిపోతారు. రమణమూర్తి గారికి రోజు ఏవో సమావేశాలు, సభలు ఉంటాయి. గోపి, రేణుక ఏ సినిమాకో బీచ్కో వెళ్తారు. మీరు కూడా రాకూడదా మామయ్య గారు అంటుంది ఎప్పుడైనా రేణుక. అవును రండి నాన్న, ఒక్కరు ఇంట్లో కూర్చుంటే ఏం తోస్తుంది అంటాడు గోపి. మీరు వెళ్ళి రండి, నాకెక్కడికి రావాలని లేదంటారు అవధాని గారు. రాత్రి ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు కొత్త కొత్త పుస్తకాలు కొని తెస్తాడు గోపి. చూడండి నాన్న, ఈ పుస్తకాలు చాలా పెద్దవాళ్ళు రాసినవి, మీకు నచ్చుతాయేమో అని తెచ్చానంటూ మంచం పక్కన బల్లపై పెడతాడు. రాత్రి భోజనాలు అయ్యాక జరిగే సంభాషణ సరదాగా హాస పరిహాసాలతో సాగిపోతుంది. అల్లుడు కూతురు ఒకటై తనను ఉడికించేసరికి లేని కోపాన్ని నటిస్తూ, ఉండండి మీకు పిల్లలు పుట్టుకురానియండి అప్పుడు చెప్తాను అంటూ నవ్వుతూ వెళ్ళిపోతారు రమణమూర్తి గారు. అవధాని గారు పక్క మీద పడుకోబోతుంటే ఆనాడు జరిగిన పొరపాట్లకు చివాట్లందుకుంటారు నౌకర్లు. మావయ్య గారి కాళ్లకు తైలం రాసి మర్దన చేయమన్నాను, చేసావా అప్పన్నా? నిన్నటి నుండి కాలు బెణికి నడవలేకపోతున్నారు, నాకు తెలుసు. నువ్వు చెయ్యి పట్టుకుని చేయిస్తే కానీ పని చెయ్యని దొంగవవుతున్నావు. పోనీ కదా అని ఊరుకుంటుంటే ఏమన్నావు? ఇప్పుడు చేస్తావా? మరేం, నీ తీరుబాటే కానీ ఆయన అలవాటు చూడనక్కర్లేదన్నమాట. నిద్రపోయే సమయానికి మర్దన చేసేందుకు నీకు తీరిక చిక్కిందన్నమాట. చాలే, రేపైనా మర్చిపోకుండా. రేణుక అడుగులు అవధాని గారి గది ముందు ఆగుతాయి. మావయ్య గారు నిద్రపోతున్నారా? లేదమ్మా, ఇప్పుడే పక్క మీద పడుకున్నాను. మీకంతా సరిగ్గా ఉందా? ఈ ఫ్యాన్ ఇలా ఉండేదా? కొంచెం తగ్గించేదా? ఆ తలగడ మరీ ఎత్తుగా ఉంటే ఈ చిన్న తీసుకోండి. ఈ వరండాలోకున్న కిటికీ కొంచెం తెరిచి ఉంచుతున్నాను. తెల్లవారుజామున చలివేస్తే మూసివేయండి. అలాగేనమ్మా, నేను చూసుకుంటానులే, నువ్వు వెళ్ళి పడుకో, చాలా రాత్రైంది అంటారు అవధాని గారు. నమస్కారం చెప్పి వెళ్ళిపోతుంది రేణుక. హమ్మయ్య, ఒకరోజు గడిచింది అనుకుంటారు అవధాని గారు. మళ్ళా ఉదయం 5 గంటలకి రమణమూర్తి గారి బూట్లు టకటక. హలో బావగారు, రాత్రి సరిగ్గా నిద్ర పట్టిందా? ఈ మార్పులేని దినచర్యతో విసిగిపోయారు అవధాని గారు. కార్ఖాలోని యంత్రాలకు ఆ ఇంటిలోని మనుషులకు ఏమిటి తేడా? నేటికి రేపటికి భేదం లేని ఈ జీవితంలో వీరు పొందుతున్న అనుభూతులేమిటి? అనురాగానికి, అభిమానానికి ఆలవాలం కావలసిన గృహ వాతావరణం ఇలాగే ఉండాలా? ఎవరి జీవితాలు వారు ఏర్పరచుకొని అప్పుడప్పుడు కలిసి విడిపోయే స్నేహితులకు, ఒకే ఇంట్లో ఒకే కుటుంబంగా మసిలే మనుషులకు భేదం లేదా? ఇటువంటి వాతావరణంలో పుట్టి పెరిగిన పిల్లలు పొందగలిగే అనురాగం ఎటువంటిది? లేక నేటి నవీన భావాలకు అనువైన జీవితం ఇదేనా? తను పార్వతి నిర్మించుకున్న గృహజీవనమే లోపభూయిష్టమైందా? ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది తప్పు, ఏది ఒప్పు? అవధాని గారి మనసుకి జవాబు దొరకని ప్రశ్నలు ఎదురు కాసాగాయి. తను ఇటువంటి గృహ వాతావరణాన్ని నిర్మింపగలిగి ఉంటే పార్వతి పిల్లల పట్ల అంత మమకారం పెంచుకుని చచ్చిపోయి ఉండేది కాదేమో.
గోపి పిల్లలు పెద్దవారై ఎదురు తిరిగితే రేణుక పార్వతిలా బాధపడుతుందా, లేక నిర్మోహంగా వదిలి ఊరుకుంటుందా? పార్వతి ఎటువంటి పరిస్థితుల్లోనూ రేణుక కాగలిగి ఉండేదా? రేణుక పార్వతి కాగలదా? పార్వతి పార్వతే, రేణుక రేణుకే. ఇద్దరూ చెరొక నాగరికతకు ప్రతినిధులు. ఒకరు ఇంకొకరుగా ఎలా అవుతారు? అవధాని గారు ఆ జీవితానికి ఈ జీవితానికి సామ్యం కట్టలేకపోయారు. 6 నెలలు గోపి ఇంట జీవితం అతనిలో ఏ భావం కలిగించలేకపోయింది. నేను రంగడి దగ్గరికి వెళ్తాను గోపి అన్నాడు కొడుకుతో. తండ్రి కోరిన మనశ్శాంతి తన ఇంట లభ్యం కాలేదని గోపి తెలుసుకున్నాడు. అది అన్నయ్య ఇంట్లోనైనా లభ్యమైతే అనుకున్నాడు. నాన్న, మీ ఇష్టానికి వ్యతిరేకంగా మిమ్మల్ని ఇక్కడ ఉంచుకోలేను. కానీ మీకెప్పుడు తిరిగి రావాలనుకున్నా నాకు తెలియజేయండి. స్వయంగా వచ్చి తీసుకొస్తాను. నా అభిప్రాయంలో అన్నయ్యపై మీ భారం అట్టే కాలం పెట్టి ఉంచడం ఉచితం కాదనిపిస్తోంది అన్నాడు గోపి. నాకలా అనిపించలేదు గోపి. మీ ఇద్దరినీ పార్వతి నాకిచ్చింది. మీ ఇద్దరూ నాకొక్కటే. గోపాలమింట లభ్యం కాని శాంతి రంగనాథమింట లభ్యమవుతుందేమో అన్న ఆశతో బయలుదేరారు అవధాని గారు. అతని ఆశ సఫలీకృతమైందా లేదా అన్న విషయాన్ని కాలమే నిర్ణయించాలి. ఆనాడు పట్టణాలను పల్లెలను వెనక వేసుకుంటూ రైలు వాల్తేరు కభిముఖంగా పరుగులు తీసింది. ఈనాడు ఆ విశాఖను వెనక చేసుకుని నడక సాగిస్తున్నది. ఆనాడు కొడుకు కోడలు ఆదరంతో అభిమానంతో అతన్ని ఎదుర్కొనేందుకు స్టేషన్కి వచ్చారు. వారి ఆప్యాయతను కనుల నింపుకొని ముందుకు కాలు కదిపారు అవధాని గారు. ఈనాడు బాబుగారు, ఆ మూటని పెట్టి మీద పెట్టి మా అమ్మడిని ఇక్కడ కూర్చోబెట్టేదా? ఓపలేని పిల్ల, ఎవరో నాయుడు ప్రశ్నిస్తున్నాడు. అలాగే చేయి నాయనా, రామ్మ కూర్చో అన్నారు అవధాని గారు. రైలు వేగం హెచ్చింది. చెట్లు పుట్లు రైలును ముందుకు తరుముతున్నాయి. బాబాయ్ గారు, ఈ అరటిపండు తీసుకోండి, మా పెరట్లో పండింది అన్నది ఆ పిల్ల. బుట్టలోంచి 3 అరటిపళ్ళు తీసి తండ్రికి ఒకటిచ్చి అవధాని గారికి ఒకటిచ్చి అందించింది. వద్దులే అమ్మా, నువ్వు తిను. తీసుకోండి బాబు, పండుకి తప్పు లేదు కదా. నాయుడు కూతురు కోరికను బలపరిచాడు. ఇప్పుడు ఆకలిగా లేదమ్మా, తర్వాత అడిగి తీసుకుంటాలే. ఒక్క పండుకి ఆకలి లేకపోవడం ఏమిటి బాబాయ్ గారు? మా అయ్య కూడా అలాగే అంటాడు. మీ పెద్దారంతా ఇంతే. ఆ పిల్ల వదిలిపెట్టింది కాదు. అవధాని గారు ఆమె బలవంతం మీద ఆ పండు తీసుకున్నారు. ఆ పిల్లని చూస్తుంటే పెద్ద కోడలు జానకి అతని మనసులో మెదిలింది. మంచి మర్యాద, అభిమానం, ఆదరం అన్నింటినీ ముద్దగా చేసి బ్రహ్మ సృష్టించాడు ఆ పిల్లను. పార్వతి తర్వాత ఆ ఇంటికి పెద్ద కోడలుగా వన్నెత్తేయగలిగిన పిల్ల. తన మాటలతో చేతలతో అనేక పర్యాయాలు పార్వతిని గుర్తుకు తెచ్చేది జానకి అనుకున్నారు అవధాని గారు. తను ఆహార విహారాలలో అశ్రద్ధ చూపితే మందలించి మరిపించి తనచే ఆ పనులు చేయించేది. మీ మగాళ్ళంతా ఇంతేనండి, చేయి పట్టుకొని ఏ పని చెయ్యరు. మీ మీద పూర్తిగా వదిలిపెడితే ఈరోజు అన్న పని 10 రోజులకు జరిగిన అబ్బురమే. మీ అబ్బాయి అంతే అని ఏవేవో సంఘటనలు చెప్పుకొచ్చేది. సరిగ్గా పార్వతి ఇలాగే అనేది. నేను లేకపోతే మీరెందుకు పనికొస్తారండి? మీ బట్టలు వస్తువులే చూసుకోలేరు. ఏ వేళకు తినడం, ఏ వేళకు నిద్రపోవడం కూడా ఒకరు చెప్పందే తెలుసుకోలేని వారు సంసారం ఏం చక్కబెట్టుకుంటారండి అనేది. నా సంసారం అంతా నీతోనే పార్వతి, నువ్వు లేనినాడు నాకు సంసారం ఏముంటుంది అనేవాడు తను. అవధాని గారి ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. రైలు ఏదో స్టేషన్లో ఆగింది. అవధాని గారి పక్కన కూర్చున్న నాయుడు అతని కూతురు దిగిపోయారు. ఆ స్థలాన్ని ఇంకో లావుపాట ఆయన ఆక్రమించాడు. ఏమిటి పంతులు గారు అంత పరధ్యానంగా ఉన్నారు? ఇందాక ఆ పొట్టాయన మీ మూట దింపుకు పోవాల్సింది అన్నాడు పక్క బెంచి మీద కూర్చున్న వ్యక్తి. మద్దనాల నుండి సూత్తున్న ఆయన గోరు అలాగే దిగులుగా ఏదో పోయినట్టు కూర్చున్నారు. మరి ఏటి ఏనాడో ఎదుటి బెంచి మీద కూర్చున్న మరొక ఆమె వ్యాఖ్యానించింది. ఏమైనా పోతే పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలి, కానీ ఊరికే దిగులుగా కూర్చుంటే ఏం లాభం? పక్కన కూర్చున్న లావుపాట ఆయన సలహా ఇచ్చాడు. ఒక పర్యాయం వారి వైపు చూసిన అవధాని గారు బుర్ర తిప్పుకున్నారు. ఆలోచన స్రవంతి తిరిగి అతన్ని ముంచివేసింది. అవును, తను అమూల్యమైన వస్తువుని పోగొట్టుకున్న మాట నిజమే, కానీ దాన్ని ఏ పోలీసులు వెతికి తీసుకురాలేరు. ఆ అపరాధిని ఏ న్యాయస్థానం శిక్షించలేదు. ఆ నష్టద్రవ్యాన్ని ఈ లోకంలో తను పొందలేడు. దానిని అందివ్వగలిగిన వ్యక్తి ఒక్క భగవంతుడే. ఆ ప్రయత్నంలో జానకి ఎంత ఆరాటపడేది అనుకున్నారు అవధాని గారు. క్షణకాలం తనని ఒంటరిగా వదలక కబుర్లు చెప్పేది. జిఫ్ఫకు రుచి అయ్యే వంటకాలు చేసేది. వీణులకింపయ్యే పాటలు పాడేది. మామయ్య గారు, నాకు కాస్త ఈ పద్యాలకు అర్థం చెప్పగలరా అని రాత్రిపూట భారత భాగవతాది పురాణాలు చదివి వినిపించేది. 2 రోజుల నాటికే అది ఉట్టి సాకు అని తేలిపోయింది. తను పరాకుగా ఒక మాటకు ఒక మాట అర్థం చెప్తే అయ్యో నేను ఇంకోలా అనుకున్నాను అని సరిదిద్దేది. కోవెలకు తీసుకువెళ్ళి దైవదర్శనం చేయించేది.
మీరు రాకపూర్వం ఏదైనా గుడికి వెళ్ళాలంటే ఎంతో చిరాకు పడేదాన్ని. ఈ పట్టణాలలో ఈ కొన ఒకటి ఆ కొన ఒకటిగా ఉంటాయి. ఒక్కదాన్ని ఎలా పోను చెప్పండి. మీ అబ్బాయిని రమ్మందామంటే ఈ ఎంఏ పరీక్ష ఎప్పటికి పూర్తి అవుతుందో కానీ క్షణం తీరిక లేదంటారు. మీ ధర్మమా అని వారానికోసారైనా మందిరానికి వెళ్ళొస్తున్నాను అనేది. ఎక్కడ హరికథలు జరుగుతున్నాయో, ఎక్కడ పురాణ పఠనం జరుగుతున్నదో అందరినీ అడిగి తెలుసుకునేది. ఇప్పటి నుండి పడుకున్నా నిద్ర రాదు కదా, అలా కాస్త వెళ్ళొద్దామా అనేది. రోజు రాత్రిళ్ళు నిద్రమానుకుంటే నీ ఆరోగ్యం పాడవుతుందమ్మా అంటే నాకు ఇలాంటివంటే భలే సరదా అండి. చిన్నప్పుడు మా గ్రామంలో రామపీఠం తీసుకొస్తే రాత్రి పగలు ఇల్లు పట్టకుండా తిరిగేదాన్ని అంటూ ఆనాటి ముచ్చట్లన్నీ చెప్పేది. తను మరీ దిగులుగా ఉన్న రోజున ఆ పిల్ల పడే ఆరాటానికి అంతుండేది కాదు. మామయ్య గారు, మీకు చెప్పవలసిందాన్ని కాదు, కానీ మీరిలా తిండి తిప్పలు మానుకుని దిగజారిపోతుంటే ఆ లోకంలోంచి అత్తగారు చూసి ఎంతగా పరితపిస్తారు అనేది. ఆమె అన్నమాట నిజమే. తను ఒకరోజు లంకణం చేస్తే 10 మార్లు నొచ్చుకునేది పార్వతి. కానీ ఈనాడు తన గురించిన చింత ఆమెకు లేదు. ఈ భవబంధాలకు అతీతమైన స్థానాన్ని చేరుకుందామే. ఆమెతో గడిపిన జీవితాన్ని, ఆమె జ్ఞాపక చిహ్నాలైన బిడ్డలను తనకు వదిలిపోయింది. ఆ బిడ్డలు, ఆ జీవితం తనకు ఊరటకు బదులుగా మాటిమాటికి ఆమెను తలపుకు తెచ్చి అశాంతిని కలగజేస్తున్నాయి. ఈ బాధోపశమనం కలిగించేందుకే జానకి తనని పలుచోట్లకు తీసుకుపోయేది. సదానంద స్వాముల వారు కోవెల్లో భగవద్గీత 18వ అధ్యాయాలపైన 2 నెలల పాటు ఉపన్యసిస్తారట. ఇదివరలో ఆయన ఈ ఊర్లో ఒకసారి ఉపన్యసించారట. చాలా సరళమైన భాషలో చక్కగా బోధిస్తారని అంతా అంటున్నారు. పదండి వినివద్దాం అని తీసుకువెళ్ళేది జానకి. సత్కాలక్షేపంతో మనసుకు ఊరట కలుగుతుంది. అది కొద్దిసేపే. కానీ ఇంటా వాకిటా పని చూసుకునే ఆమెను అనవసరంగా శ్రమ పెడుతున్నానేమో అనిపించేది అవధాని గారికి. నాకేం శ్రమ లేదండి, మీకు అలా అనిపిస్తే అనంతరామయ్య గారిని, మీ అబ్బాయి స్నేహితులు ఉన్నారు, ఆయనతో పరిచయం చేస్తాను, ఇద్దరూ కలిసి వెళ్ళి రావచ్చు అన్నది. ఆ ఏర్పాటు బాగుందనిపించింది. గీతాశ్రవణంలో ఆయన సాంగత్యంలో మనోవేదన ఉపశమిస్తుంది అనిపించింది. ఆయన సజ్జనులు, పారమార్థిక చింతగలవారు. కానీ మనసులో లేని శాంతి బయట ప్రపంచంలో ఎక్కడ దొరుకుతుంది? అయినా ఆశ ఏ కొండల్లో, ఏ కోనల్లో, ఏ నదీ నదాలలో, మందిరాలలో, మసీదుల్లో ఎక్కడైనా దొరక్కపోతుందా? ఈ అనంత విశ్వంలో ప్రతి కణంలోనూ నిండి ఉండే శాంతి తనకెందుకు లభ్యం కాదు? దానిని పొందే అర్హత తనెందుకు పోగొట్టుకున్నాడు? అది ఎక్కడ దొరుకుతుంది? ఎలా దొరుకుతుంది? రైలు ఏదో పెద్ద జంక్షన్లో ఆగింది. అదే సమయంలో ఎదురుగా ఉన్న ప్లాట్ఫామ్ మీద ఇంకో రైలు ఆగింది. ఎక్కేవారు ఎక్కారు, దిగేవారు దిగారు. కూలీలు, వస్తు విక్రయదారులు అటు ఇటు పరుగులు తీశారు. గంట మోగింది. పచ్చజెండా పలకరించింది. ఎదుటి రైలు కదిలింది. అవధాని గారు కూర్చున్న బండి ఇంకా స్టేషన్లోనే నిలిచి ఉంది. దానికి ఇంకా కదిలిపోయే అనుమతి దొరకలేదు. మానవ జీవితం కూడా ఇంతే అనుకున్నారు అవధాని గారు. పార్వతి, తను వేరువేరు సమయాలలో, వేరువేరు మార్గాలలో ఈ స్టేషన్ కూడలిలోకి వచ్చారు. కష్టసుఖాల బరువులు ఎత్తుకున్నారు. మమతలతో మనసులు నింపుకున్నారు. జంటగా కొంత దూరం ప్రయాణించారు. అక్కడితో తమ దారులు వేరుపడ్డాయి. పార్వతిని అంటి తను పోలేకపోయాడు. తన వారికెదురుగా ఎర్రజెండా పాతిపెట్టబడి ఉన్నది. తను కదిలేందుకు వీలు లేదు. పచ్చజెండా చూపిన పార్వతి పరుగు తీసింది. ఆమె మార్గం నిరాటంకంగా సరిచేయబడింది. వెనక్కి తిరిగి చూడకుండా తన గమ్యానికి అభిముఖంగా పార్వతి పరుగులు తీసింది. అక్కడితో తమ దారులు చీలిపోయాయి. తన దారికున్న అవరోధం తొలగలేదు. పరుగులు తీసిన పార్వతితో సాగలేక నిరాశతో దృష్టి మరల్చుకున్నాడు తను. కానీ ఎదురుగా పార్వతి నడిచిన బాట తనను ఆహ్వానిస్తోంది. నీ మార్గం వదిలి ఒక్కడుగు ఇటు వేశావంటే పార్వతిని చేరుస్తాను అంటున్నది. అడ్డదారిన పడినా తను పార్వతిని అందుకోలేడు. ఆమె తనకన్నా ఎంతో ముందుగా ప్రయాణించి అందని దూరానికి వెళ్ళిపోయింది. తన దారి సుగమం అయ్యే వరకు వేచి ఉండడం తప్పితే వేరు మార్గం లేదు. ఆ దారినే ప్రయాణిస్తే మళ్ళా ఏదో ఒక కూడలిలో పార్వతి కలుస్తుంది. అవధాని గారి ఆలోచనలు రైలు వేగాన్ని మించి సాగుతున్నాయి. అప్పటి వరకు పరుగులు తీస్తున్న రైలు సిగ్నల్ ఇవ్వని కారణంగా ఆగిపోయింది. అవధాని గారు కిటికీల నుండి పైకి దృష్టి సారించారు. ఎదురుగా ఎవరిదో ఒక పూరిల్లు. ఆ ఇంటి అరుగు మీద 2 పిల్లలు వైకుంఠపాళి ఆడుకుంటున్నారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి పందేల మీద పందేలు వేసుకుంటూ చరచరా నిచ్చెనలెక్కిపోతోంది. అబ్బాయి అడుగడుగునా చిన్నదో పెద్దదో ఒక పాము నోట్లో పడుతున్నాడు. ఆ కోపంలో గవ్వలు విసిరికొట్టి లేచిపోయాడు. రోజు నువ్వే గెలుస్తున్నావు కదక్కా, ఈ ఒక్కరోజు నే గెలిస్తే ఉడుక్కుంటున్నావా
అబ్బాయి జవాబు అవధాని గారి చెవుల్లో పడలేదు. అతను తిరిగి మగతగా గతంలోకి జారిపోయాడు. పార్వతి తను ఆ ఆటను ఎన్నిసార్లు ఆడారు. ఎప్పుడూ గెలుపు పార్వతిదే. పాము నోటి ముందు పావును అతి నేర్పుగా తప్పించేది తన పావు. ప్రతి పాము నోటిలో అధమం ఒక్కసారైనా పడేది. నాకు కావలసిన పందెం నేను వేసుకోగలను అనేది పార్వతి గర్వంగా. అంత దూరం నుండి హడలిపోతే మీ పావుని విధిగా పాము మింగుతుంది. దగ్గర దాకా నిదానంగా వచ్చి ఒక్క కాటుతో తప్పించుకోవాలి అని సులువు చెప్పేది. జన్మానికో శివరాత్రి అన్నట్లు ఆనాడు తను గెలిచాడు. పార్వతి ముఖం వివర్ణమైంది. కళ్ళమ్మట నీళ్లు కారే పర్యంతమైంది. అదేమిటి పార్వతి, చిన్నపిల్లల ఉడుక్కుంటున్నావు? ఆటలో పాములు మింగుతాయి, నిచ్చెనలెక్కుతాం, అంత మాత్రం చేత ఏమైంది అన్నాడు తను ఓదార్పుగా. ఆట కోసం కాదు అన్నది పార్వతి దిగులుగా. మరేమైంది? ఆటలో నన్ను నా పాటలకు వదిలి మీరు పరమపదం చేరుకున్నారు. జీవితంలో కూడా ఇలాగే చేస్తారా? మీరు సరసన ఉంటే ఎన్ని పాములు ఎదురైనా భయపడను. పాము నోట్లోంచి దిగువకు జారినా, నిచ్చెన ద్రోహించి పైకి వెళ్ళినా మీ సాన్నిధ్యంలో నాకు సమానమే. కానీ నన్ను వెనక్కి వదిలి మీరు ముందుకు పోతుంటే ఏదో భయం అనిపించింది అన్నది పార్వతి. రోజూ నువ్వు నన్ను వదిలి ముందుకు పరుగులు తీయడం లేదు. మీరు పురుషులు, మీ సంగతి వేరు. మృత్యు భయం స్త్రీ పురుషులకు ఒక్కటే పార్వతి. నేను మృత్యువుకి భయపడడం లేదు. నేను కోరేదల్లా మీ చేతుల మీదుగా నేను వెళ్ళిపోవాలి అన్నది పార్వతి దృఢంగా. ఇప్పుడు ఆ మాటలు ఎందుకు పార్వతి? మనిద్దరం ఇంకా ఆరోగ్యంగా దృఢంగా ఉన్నాం అన్నాడు తను ఆమెను ఆ ఆలోచన నుండి మళ్లించే సంకల్పంతో. మీరలా దాటవేయకండి, నాకు మాటివ్వండి అన్నది పార్వతి తన చేతిని ముందుకు చాపుతూ. ఆమె మాటను తను నవ్వుతాలుగా తేల్చివేద్దామనుకున్నాడు. నేనేమైనా దేవుణ్ణి అనుకున్నావా పార్వతి? ఒకరి జనన మరణాలు నిర్ణయించేందుకు ఆ భగవంతుడి పిలుపు ఎప్పుడొస్తే అప్పుడు అందరం వెళ్ళవలసిందే. ఆ భగవంతుడి పిలుపు వచ్చినా మీ అనుజ్ఞ లేనిదే నేను వెళ్ళిపోలేనండి. భగవంతుని ఆజ్ఞను ధిక్కరించలేక, మీ అనుజ్ఞ పొందలేక చావు బ్రతుకుల మధ్య కొట్టాడుతుంటాను. ఇప్పుడు మీరు అనుమతినిస్తే భగవంతుని పిలుపు ఎప్పుడొచ్చినా నిశ్చింతగా కళ్ళు మూస్తాను అన్నది పార్వతి నమ్మకంగా. నువ్వింత స్వార్థపరురాలివి అనుకోలేదు పార్వతి. నువ్వు నాకన్నా ముందుగా వెళ్ళిపోతే ఆ దుఃఖాన్ని నేను భరించవద్దా? మీరన్న మాట కూడా నిజమే అనుకోండి, కానీ మీరు పురుషులు, ధైర్యంగా ఉండగలుగుతారు. అదీగాక స్త్రీ పురుషుల మానసిక ప్రవృత్తిలోనే ఆ భేదం ఉంది. స్త్రీ పురుషుని చుట్టూ అల్లుకున్న లతతో పోల్చారు మన పెద్దలు. ఆ ఆధారం తొలగిపోతే లత నేలకూలి నాశనమైపోతుంది. స్త్రీ తన జీవితం అంతా భర్త చుట్టూ అల్లుకుంటుంది. భౌతిక రూపంలో వేరు వ్యక్తిగా కనిపిస్తున్నాం, మానసికంగా అతనితో కలిసిపోతుంది. అట్టి భర్త ఎడబాటు ఆమెకు భరింపరానిది. పురుషుని విషయంలో అలా కాదు. తన సహచరికి తన జీవితంలో కొంత భాగం కేటాయిస్తాడు పురుషుడు. ఆ పవిత్ర స్థానంలో ఆమెను నిలిపి ఆరాధిస్తాడు, ప్రేమిస్తాడు. అంతేకాని అతని జీవితంలో మరికొంత భాగం ఆమెకు అందకుండా ఉండిపోతుంది. అది అతని వ్యక్తిగత జీవితం. ఈ రెండు భాగాలు కలిస్తేనే సంపూర్ణ వ్యక్తి అవుతాడు పురుషుడు. భార్య మరణంతో అతనిలో కొంత భాగం దుఃఖభాజనం కావచ్చు, కానీ మిగిలిన సగంతో అతడు ఆ దుఃఖాన్ని అరికట్టుకునే అవకాశం ఉంటుంది. కనీసం ప్రయత్నించేందుకు ఒక ఆలంబన అంటూ ఉంటుంది అన్నది పార్వతి. నీ ఆలోచన తప్పు పార్వతి. దానిని ఆనాడు ఖండించలేకపోయాను, కానీ ఈనాడు అనుభవం అనేకమైన పాఠాలు నేర్పింది. ఆనాటి నీ మాటకు జవాబుగా ఈనాడు నేను భూమి మీద కాలు మోపలేక పరుగులు తీస్తున్నాను. పురుషునికి స్త్రీ సర్వస్వం కాకపోవచ్చు పార్వతి. ఆమె ప్రమేయం లేని జీవితం అతనికి కొంత ఉండవచ్చు, కానీ ఆ జీవితాన్ని సాఫీగా నడిపే చుక్కాని స్త్రీ చేతిలో ఉంది. ఒక చేతికి 5 వేళ్లున్న బొటన వేలును వేరుపరిస్తే మిగిలిన 4 వేళ్ళు ఎందుకు కొరగానివైపోతాయి? భార్యను కోల్పోయిన పురుషుడు అంతే పార్వతి. పురుషుడు తన ఉత్సాహం, ఆనందం అంతా స్త్రీ నుండే స్వీకరించి తన జీవితం మలుచుకునేందుకు వెచ్చిస్తాడు. ఆ ప్రాప్తి స్థానం నాశనమైతే అతనికి మిగిలేది చీకటి, భరింపరాని ఆవేదన. స్త్రీ తన దుఃఖాన్ని నలుగురి ముందు ప్రదర్శించుకొని మనసు చులకన చేసుకుంటుంది. పురుషుడు ఆ మాత్రం భాగ్యానికి నోచుకోలేదు. తన హృదయంలో మండే అగ్నిని పదిలంగా దాచుకోవాలి. అది అతన్ని దహిస్తున్న లోపలే బాధపడాలి పార్వతి అనుకున్నారు అవధాని గారు. రైలు ఎన్ని స్టేషన్లలో ఆగిందో, ఎవరెక్కుతున్నారో ఎవరు దిగుతున్నారో ఆయన గుర్తించనే లేదు. ఇంతసేపై అలాగే కూర్చున్నాడు. కాస్త నడుం వంచండి తాతగారు అన్నాడో జాలిగుండె మనిషి. మనసులో లేని విశ్రాంతి నడుం వారిస్తే మాత్రం వస్తుందా నాయనా అనుకున్నారు అవధాని గారు. రైలు నడిచి నడిచి అలసిపోయింది. తాతగారు, మీరిక్కడేగా దిగుతామన్నారు, మీ ఊరు వచ్చింది. పక్కగా ఉన్న
పక్కగా కూర్చున్న కుర్రాడు హెచ్చరించాడు. పెట్టే మూట పట్టుకొని యాంత్రికంగా రైలు దిగారు అవధాని గారు. జగన్నాథుని వాకిలి ముందు సాష్టాంగపడ్డారు. ప్రభూ, నీ దయకై పడిగాపులు పడుతున్న ఈ అశేష భిక్షక సమూహంలో నేను ఒకడిని. నాకు శాంతి భిక్ష పెట్టు. నా ఆవేదనను అంతం చేసి నన్ను రక్షించు తండ్రి అనుకున్నాడు. దేవుణ్ణి దర్శించుకొని మండపంలో కూర్చునేసరికి అతనికి కొడుకు కోడలు జ్ఞాపకం వచ్చారు. మేము ఏం అపరాధం చేశాం నాన్న? మమ్మల్ని వదిలి ఎందుకు వెళ్ళిపోతున్నారు? 2 కొడుకులు ఉండి కూడా మిమ్మల్ని ఇలా దేశాల మీద వదిలివేశామని తెలిస్తే అమ్మ మమ్మల్ని క్షమించదు నాన్న. కొడుకు కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. మా తప్పుల్ని క్షమించి త్వరగా తిరిగి రండి మావయ్య గారు అన్నది కోడలు. రంగా, జగన్నాథుని సాన్నిధ్యానికి చేరుకున్నాను. ఇక్కడ ఎంతకాలం ఉండేది? మళ్ళా రాస్తాను. ఉత్తరం రాసి పోస్ట్ చేసి వచ్చారు అవధాని గారు. విశ్వనాథుని దర్శనం చేసుకుని సత్రానికి తిరిగొచ్చారు అవధాని గారు. తాతగారు, మీకో ఉత్తరం వచ్చింది అన్నాడు సత్రపు గుమాస్తా. అనాసక్తిగా ఉత్తరాన్ని అందుకున్నాడు. అంతకు పూర్వం 4 నెలల నుండి వస్తున్న ఉత్తరాలకు పట్టిన గతే దానికి పట్టింది. ఎవరు రాసింది చూడకనే దానిని 2 ముక్కలు చేసి పారేశారు. తాతగారు, చిన్నవాడిని ఇలా అంటున్నానని మరోలా భావించకండి. నేటికి 4 నెలలుగా చూస్తున్నాను. వస్తున్న ఉత్తరాలన్నీ చూడకుండా చించి పారేస్తున్నారు. బిడ్డలు ఏం రాశారో, ఎందుకు రాశారో చూసుకోవాలనైనా లేదా అన్నాడు సత్రపు గుమాస్తా. లేదు నాయనా, నాకు వారికి మధ్యగా ఉన్న వంతెన కూలిపోయింది. ఇంకా నేను వారిని చేరుకోలేను. సాధ్యమైనంత త్వరలో ఇహలోక బంధాలని, వ్యామోహాలని తెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాను. ఈ ఉత్తరాలు నా మనోనిశ్చయాన్ని సడలింపజేస్తాయి. అందుకే చూడడం లేదు అన్నారు. ఆ ఉత్తరం ముక్కలలో ఒకటి గాలికి ఎగురుకుంటూ అవధాని గారి పాదాల ముందు తిరగబడింది. అప్రయత్నంగా అతని దృష్టిని ఉత్తరంలోని ఒక పంక్తి ఆకర్షించింది. నాన్న, మీరు మీ పార్వతిని వెతుక్కుంటూ దేశాలు పట్టుకుపోతే మీ పార్వతి మిమ్మల్ని వెతుక్కుంటూ నా ఇంటికి వచ్చింది నాన్న అని ఉంది. పార్వతి, నా కోసం వచ్చావా? నాకు తెలుసు నువ్వు వస్తావని, నాకు తెలుసు. పిచ్చిగా అరుస్తూ పడిపోయారు అవధాని గారు. చుట్టుపక్కల మనుషులు అతని ముఖం మీద నీళ్లు చల్లి తెలివి తెప్పించారు. తమ కొట్టు ముందు గుమిగొడిన జనాన్ని చూసి ఏమైంది అంటూ వచ్చాడు శ్రీనివాసు. మీ గురువుగారు తెలివి తప్పి పడిపోయారు. ఇప్పుడే తెలివస్తోంది. గుంపులోంచి ఎవరో జవాబు చెప్పారు. గురువుగారు, గురువుగారు అంటూ ఆత్రంగా పిలిచాడు శ్రీనివాసు. నాయనా శ్రీనివాస్, వచ్చావా? పార్వతి నా కోసం వచ్చిందటయ్యా. పార్వతి అంటూ లేచి కూర్చున్నారు అవధాని గారు. ఏమైంది గురుగారు? మీ ఒంట్లో సరిగ్గా లేదా? శ్రీనివాస్ ప్రశ్నించాడు. నా పార్వతి తిరిగి వచ్చిందటయ్యా. నా పార్వతి. తిరిగి అదే మాటను ఆవేశంతో అన్నారు. పార్వతి అంటే మీ భార్య కదూ? ఆమె తిరిగి రావడం ఏమిటి? మీకు మతిపోతోందా? లేదు శ్రీను, నా పార్వతి వచ్చింది. స్వర్గలోక సౌఖ్యాలని కూడా నా కోసం కాలదన్నీ వచ్చింది. ఈ ఉత్తరం చూడు. దగ్గర పడి ఉన్న ఉత్తరం ముక్కల్ని చేర్చి చదివాడు శ్రీనివాస్. నాన్న, ఇంతకాలంగా మీ క్షేమం తెలపకపోయేందుకు మేమేం పాపం చేశాం నాన్న? నెల నెల మేం పంపుతున్న సొమ్ము కూడా తిరిగి వస్తుంది. ఏమీ తెలియని అయోమయ స్థితిలో మునిగి ఉన్నాం నాన్న. మీరు మీ పార్వతిని వెతుక్కుంటూ దేశాలు పట్టుకుపోతే మీ పార్వతి మిమ్మల్ని వెతుక్కుంటూ నా ఇంటికి వచ్చింది నాన్న. మీకోసం రాత్రి పగలు పలవరిస్తోంది. మా కోసం కాకున్నా ఆమె కోసమైనా తిరిగి రండి నాన్న. నా కోసం మీరెవరూ రాకూడదని మీరు ఆజ్ఞాపించారు. మీరే రండి. మీ రాక కోసం 1000 కళ్ళతో మీ కోడళ్ళు మేము ఎదురు చూస్తున్నాం. అమ్మ మా అపరాధాలను క్షమించి నా ఇంటికి వచ్చింది. మీరు మాత్రం ఎందుకు రారు నాన్న? శ్రీనివాస్ కవర్ తిప్పి చూశాడు. అనేకమైన పోస్టు ముద్రలతో అనేక స్థలాలు తిరిగి వారణాసి చేరుకుంది ఆ ఉత్తరం. తాము నివసించిన సత్రపు గుమాస్తాలంతా దయతో తమ అడ్రస్ మార్పులు అందజేశారన్నమాట అనుకున్నాడు శ్రీనివాస్ అవధాని గారిని మొదటిసారిగా జగన్నాథ స్వామి సన్నిధిలో కలుసుకున్నాడు. సవతి తల్లి పెట్టే బాధల్ని, తండ్రి అనాదరాన్ని సహిస్తూ ఇంట్లో ఉండలేక దొంగతనంగా ఇల్లు విడిచి వచ్చాడు శ్రీనివాస్. పూరీ క్షేత్రంలో అవధాని గారు చూపిన అనురాగం, ప్రేమ అతనికి అమృతప్రాయంగా అనిపించింది. ఇద్దరూ కలిసి తీర్థయాత్రలు చేస్తూ వారణాసి చేరుకున్నారు. అతనికి ప్రేమ, అనురాగం అంటే ఏమిటో తెలియజేసిన గురుతుల్యులు అవధాని గారు. అందుచేతనే అవధాని గారిని గురువుగారు అని పిలుస్తాడు శ్రీనివాస్. నేను వెంటనే బయలుదేరాలి శ్రీనివాస్. పార్వతి నా కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. నా దగ్గర ప్రస్తుతం సొమ్ము లేదు. కానీ నా కొడుకులు 2 అర్జునపరులు. ఎవరి దగ్గరైనా అప్పు పట్టుకురా. నేను ఊరు చేరగానే ఆ సొమ్ము పంపించి వేస్తాను. చిన్నవాడివైనా నిన్ను బ్రతిమాలుకుంటున్నాను. నన్ను మా ఇంటికి చేర్చేలా చూడు అన్నారు అవధాని గారు శ్రీనివాస్ చేతులు పట్టుకుంటూ. సొమ్ము కోసం మీరు బెంగ పెట్టుకోకండి గురు. మీ పిల్లలు పితృభక్తితో శ్రీరామచంద్రుడి వంటివారు. వారు పంపుతున్న సొమ్ము ప్రతి నెల మీరు తిప్పివేస్తున్నా ఇంకా పంపుతూనే ఉన్నారు. ఎప్పటి సొమ్మో 10 ఊళ్ళు తొరిగి
ఈరోజే ఇక్కడికి చేరిందట. ఇంతకు పూర్వమే సత్రపు గుమాస్తా చెప్పాడు. మీరింకా బేపూచీగా ఉండండి, మీ ప్రయాణపు ఏర్పాట్లు నేను చేస్తాను శ్రీనివాస్ ధైర్యం చెప్పాడు. నా కోసం ఇన్నాళ్ళకు తిరిగి వచ్చావా పార్వతి? నాకు తెలుసు నువ్వు తప్పక వస్తావని. నీతోటే నా జవసత్వాలను, ఆనందాన్ని, ఆశలని అన్నీ తీసుకుపోయావు. నేను రెక్కలు విరిగిన పక్షినైపోయాను పార్వతి. ప్రపంచం నాకు అగ్నిగుండం అయిపోయింది. అందులో పడి మలమల మాడిపోయాను. ఆ జ్వాలల వేడికి తట్టుకోలేక విలవిల్లాడిపోయాను. శాంతి కోసం, చల్లదనం కోసం దేశమంతా పరుగులు తీశాను. చెట్టులకు పుట్టలకు చెయ్యెత్తి నమస్కరించాను. దేవాలయాలలో శరణుజొచ్చాను. ఆ బాధ నుండి నన్నేవీ కాపాడలేదు పార్వతి. ఈనాడు నీ పిలుపుతో నా ఆరాటం అంతమైంది. నా మనసు, శరీరం స్థిరపడ్డాయి. ఏనాడు పొందలేని అలౌకిక ఆనందం పొందుతున్నాను పార్వతి. నిన్ను కలుసుకునేందుకు, నీ చల్లని నీడలో బ్రతికేందుకు తిరిగి ప్రపంచంలోకి వస్తున్నాను. నీ చెయ్యి ఆసరాతో నన్ను నడిపించు. ఆనాడు నీ బిడ్డల్ని చేపట్టుకుని నడిపించేదానివి. ఈనాడు వాళ్ళు తమ కాళ్లపై నిలబడగలిగారు. నా కాళ్ళు వంగిపోయాయి. నీ ఊత లేనిదే నిలవలేను. నన్ను ఒంటరిగా వదిలిపోకు పార్వతి. ఆ ఆలోచనలు ఆ రోజునే కాదు, ప్రయాణం పొడుగునా ఆ రీతిగానే సాగాయి అవధాన్ గారి మనసులో. రాత్రయ్యేది, పగలయ్యేది. ఒక రైలు దిగేవారు, ఇంకో రైలు ఎక్కేవారు. అంతవరకు అతని బాధ్యత వహిస్తున్నవారు కొత్త వారికి అప్పగించేవారు. ఎవరు ఎందుకు వస్తున్నారో, ఏం చెప్తున్నారో అవధాన్ గారు గుర్తించనే లేదు. తనను రాత్రి పగలు ఆదుకుంటున్న వారంతా దేవదూతలు. భగవంతుడు తన కోసం పార్వతిని ఈ భూమి మీదకి పంపాడు. తనను ఆమె చెంతకు చేరుస్తున్నాడు. ఆ పవిత్ర కార్యనిర్వహణకై వీరినందరినీ వినియోగించాడు. అది అతని భావన. ఆఖరి మజిలీ చేరుకుంది రైలు. తాతగారు, మీ ఊరు వచ్చేసింది, దిగండి అన్నాడు. అప్పటి వరకు అతని బాధ్యత వహిస్తున్న సజ్జనుడు అవధాని గారు రైలు దిగారు. అతన్ని గేటు దాటించి జట్కా బండిలో ఎక్కించాడు అతను. అవధాని గారి జేబులోంచి ఉత్తరం తీసి అందులోని అడ్రస్ బండివాన్తో చెప్పాడు. చూడు అబ్బి, ఒక అడుగు అటైనా ఇటైనా ఇల్లు గుర్తించడానికి కొంచెం శ్రమ పడవలసి వచ్చిన చికాకు పడకు. ఆయన్ని క్షేమంగా ఇల్లు చేర్చే పూచి నీ మీద పెడుతున్నాను. ఆయన పిల్లలు నీ కష్టానికి తగిన పారితోషికం ఇస్తారు. కాశీ నుండి ఆయన్ని చేతులు మారుస్తూ ఇక్కడి వరకు తీసుకొచ్చాం. నేను ఈ రైలు మీదే వెళ్ళిపోవాలి. నీ మీద నమ్మకముంచి ఆయన నీ చేతుల్లో పెడుతున్నాను అన్నాడు ఆ ప్రయాణికుడు. అలాగే బాబుగారు, మీరెంతగా చెప్పాలా? తాతగారిని క్షేమంగా ఇల్లు చేరుస్తాను. తమరు బెంగపడకండి అన్నాడు బండివాడు. విశాలమైన రోడ్డు మీద బండి పరుగులు తీసింది. స్టేషన్లోని రైలు పొగలు చిమ్ముతూ కదిలిపోయింది. ఎవరో వయసు బీరినవాడిలా అలసిపోయి ఇల్లు చేరాడు రంగనాథం. గడిచిన 4 సంవత్సరాలు 10 ఏళ్ల అనుభవాలను అతని తలపై మోపిపోయాయి. తల్లి మరణం, తండ్రి దేశ సంచారం అతనికి ఎడాపెడా దెబ్బలు తగిలాయి. అందులోనూ కొంతకాలంగా తండ్రి ఉనికి కూడా సరిగ్గా తెలియరాకుండా పోయింది. రోజూ తండ్రి క్షేమం తెలుస్తుందనే ఆశతో ఇంటికొస్తాడు. నిరాశ, నిస్పృహ ఎదురవుతాయి. ఈ రోజైనా మార్పు ఉండదా అనే ఆశతో రోజులు గడుస్తున్నాయి. జానకి, నాన్న దగ్గర నుండి ఉత్తరం వచ్చిందా? 5-6 నెలలై అదే అతడి మొదటి ప్రశ్న. లేదండి, నెమ్మదిగా సమాధానం చెప్పింది జానకి. ఒకరోజు కాకుంటే ఒకరోజైనా చల్లని వార్తని అందిస్తావేమో అని ఎదురు చూస్తాను జానకి. ఎప్పుడు నా కోసం చీకటిని మూటకట్టి ఉంచుతావు. మనమంత అదృష్టానికి నోచుకోలేదండి. భగవంతుని దయ మనపై ఇంకా ప్రశ్నింపబడలేదు అన్నది జానకి. భార్య ఇచ్చిన కాఫీ తాగి ఏదో పత్రిక చూస్తున్నాడు రంగనాథం. వీధి గుమ్మంలో బండి ఆగింది. తాతగారు, దిగండి, ఇంటికి వచ్చేశాం అన్నాడు బండివాడు. ఒక వృద్ధుడు బండివాడి సహాయంతో దిగుతూ ఉండడం రంగనాథం చూశాడు. నుదుటిన విభూతి, మెడలో రుద్రాక్షమాల, చాకలి ముఖం చూడని కావి పంచ, నడుం వంగి దిగుతున్న ఆ వృద్ధుడు ఎవరా అని రంగనాథం క్షణకాలం ఆలోచించాడు. అతని కళ్ళల్లో ఒక్క వెలుగు వెలిగింది. పరుగుతో గుమ్మం దిగాడు. నాన్న అంటూ అతన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. వచ్చారా నాన్న? ఇంతకాలానికి మేము జ్ఞాపకం వచ్చామా? రంగనాథం కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. అవధాని గారు దేనికోసమో అటు ఇటు చూస్తున్నారు. జానకి, నాన్నొచ్చారు. ఒక్క గావుకేక వేశాడు రంగనాథం. పాపకి పాలు పడుతున్న జానకి పాలసీసా వదిలి పరుగు పరుగున వచ్చింది. జానకి చేతుల్లో పాప ఊసులు చెప్తోంది. ఏదీ రంగా, నా పార్వతి నీ ఇంటికి వచ్చిందన్నావు. ఏది నా పార్వతి ఏది? అవధాని గారు ఆతృతతో ప్రశ్నిస్తున్నారు. ఇదిగో నాన్న, పార్వతి మా అమ్మ అంటూ భార్య చేతులని పాపను చూపాడు రంగనాథం. తాత్తాత్త అంటూ చేతులు అందించింది చిట్టి పార్వతి. పార్వతి, పార్వతి, నా కోసం తిరిగొచ్చావా? దివి నుండి భూమికి నా కోసం దిగి వచ్చావా పార్వతి? అవధాని గారు మనవరాల్ని కౌగిలించుకున్నారు.
సమాప్తం. వైకుంఠపాళి నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.